ఎలా? ఇప్పుడు ఈ విధంగా మన తలలు వంచి ఉండగా ఇప్పుడు మనం నిలబడే ఉందాము. ప్రభువా, ఇది ఒక పాటగా మాత్రమే కాకుండా ఇప్పుడు నేను నమ్ముచున్నాను అనేది మా హృదయ అంతరంగములో నుండి పాడుటయ్యి ఉండునుగాక. ఒకసారి శిష్యులు ఇట్లన్నారు. యేసు అనేక మహత్కార్యములు చేసిన తర్వాత వారు ఇట్లన్నారు, ప్రభువా, ఇప్పుడు మేము నమ్ముచున్నాము. అందుకు యేసు ఇట్లన్నాడు, మీరిప్పుడు నమ్ముచున్నారా? వారిట్లన్నారు, నీవు సమస్తమును ఎరిగినవాడవని మరియు ఎవడునూ నీకు బోధింపనవసరం లేదని మేము నమ్ముచున్నాము. కావున తండ్రి, మా బోధ నీకు అవసరం లేదు కాని నీ బోధయే మాకు అవసరమయ్యున్నదని ఈ రాత్రి మేము గ్రహించుచున్నాము. కావున మేము ఎలా ప్రార్థించాలో, ఎలా జీవించాలో మరియు ఎలా నమ్మాలో నీవు మాకు నేర్పిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ రాత్రి ఈ కూడిక ద్వారా దానిని అనుగ్రహించుము. ప్రభువా, మాకేదైనా కొదువుగా ఉన్నట్లయితే దానిని మాకు దయచేయుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్. ఈ రాత్రి మరలా మీలో అనేకులు నిలబడి ఉన్నారని నాకు తెలుసు. మరియు బయట వారు లోపలికి రాలేకున్నారని చెప్పినట్టి జనసమూహములను కలిశాను. మరియు వారు వివిధమైన కార్లలో వారి యొక్క రేడియో ద్వారా వింటున్నారు. మరియు మనము ఈ రాత్రి మనకు సాధ్యమైనంత త్వరగా జరిగించుటకు ప్రయత్నిస్తాము. ఆదివారం రాత్రి మనము రోగుల కొరకు ప్రార్థనకై కేటాయిస్తాము. మనము పైన ఇక్కడికి తీసుకొని రాగలిగే ఒక ప్రార్థనా వరుసను కలిగి ఉంటాము. అయితే ఈ రాత్రి మనము రోగుల కొరకు ప్రార్థించుటకై ఈ కూడికను అంకితం చేస్తున్నాము. మరియు మీరు ఈ పరిశుద్ధమైన దైవోక్తులలో విశ్వాసములో, ఈ ఘడియ యొక్క విశ్వాసములో నిర్మించబడాలని నేను కోరుచున్నాను. విశ్వాసము ఏ కాలములో లేనటువంటి ఎక్కువ విశ్వాసము దానికి అవసరమై ఉండబోచున్నది. ఎందుకనగా కొనిపోబడుటకు ఇది ఎత్తబడు విశ్వాసమై ఉండవలసి ఉన్నది. మరియు కావున ఈ రాత్రి మీరు చూసిన దానంతటిని, వినిన దానంతటిని, మీరు వినినట్టి బోధించబడిన వాక్యమును, మీరు చూచినట్టి జరిగించబడిన ఆ సూచక్రియలను మరియు అద్భుతాలను మీరు నమ్మాలని మేము కోరుచున్నాము. మీరు దానంతటిని మీ హృదయములో సమకూర్చుకొని మరియు అది దేవుడా కాదా అని దాని గురించి ఆలోచించాలని మేము కోరుచున్నాము. పూర్వకాలపు ఎలీషా చెప్పినట్లు అది ఉన్నది. దేవుడు దేవుడైతే ఆయనను సేవించండి. మరియు ఒక క్రైస్తవునికి అన్ని విషయములలో యేసు కేంద్రమైతే అటువంటప్పుడు మనము సమస్తమును వదిలిపెట్టి మరియు ఆయనను హత్తుకోవలసి ఉన్నామని నేను తలంచుచున్నాను. గుర్తుంచుకోండి, ఆయనే కేంద్రమై ఉన్నాడు. ఆయనే ఉత్తర నక్షత్రము, ఆయనే అంతిమము, ఆయనే సంపూర్ణత అయి ఉన్నాడు. మరియు ఆయన ఉత్తర నక్షత్రమైన ఎడల ఉత్తర నక్షత్రాన్ని చూపించేది ఒకే ఒక్కటి కలదు. మరదే మీరు దేనితోనైతే ప్రయాణం చేస్తున్నారో అట్టి మీ యొక్క దిక్సూచి అయి ఉన్నది. మరియు మీరు వాక్యమనే దిక్సూచితో ప్రయాణించున్నట్లు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మరియు వాక్యము ఎల్లప్పుడూ ఆయన వైపే చూపిస్తుంది. మరియు మనమెంతో ఘోరమైన దుఃఖము మరియు శ్రమల సమయం గుండా వెళ్తున్నట్లు మనకు అనిపించుచున్నది. కాలము యొక్క గందరగోళము మరియు దేశాల మధ్య దురవస్థలు మరియు అన్ని విధములైన సంగతులు జరుగుచున్నవి. మరియు కొన్నిసార్లు నేను చుట్టుముట్టబడినట్లు అవుతుంది. నేనెటువైపు చూసినా అది ఒక సముద్రం మీదనున్న నావలో ఉన్నట్లు ఉంటుంది. మరియు నావపై నాయకత్వము నాకు ఇవ్వబడినది. మరియు మనము దానిని ఎలా దాటబోచున్నాము? మరియు ఇదిగో, నా నావ కంటే 100 రెట్లు పెద్దదిగా ఉన్నట్టి ఒక తెల్లని అల వచ్చుచున్నది. అయితే మనం వాటిని ప్రతి ఒక్క దానిని అధిగమిస్తాము. ఆయన ద్వారా మనము జయశీలులమై ఉన్నాము. నావికుడు, ముఖ్య నావికుడు ఓడ చివరన తీగను పట్టుకొని ఉన్నాడు. ఆయన దానిని లాగుతాడు. మనము వాటన్నిటినీ అధిగమిస్తాము. ఇప్పుడు ఈ రాత్రి మనము త్వరపడి మరియు త్వరగా మిమ్మల్ని బయటకు పంపించుటకు, మీ దూర ప్రయాణాలను మరియు అటువంటి వాటిని మరియు ఏ విధంగా మీరు నడుపుకుంటూ రావలసి ఉన్నది అనే విషయమును మరియు మీరు చేయవలసిన త్యాగమును మేము అభినందిస్తున్నాము. మరియు చూడండి, అది నన్ను ఎటువంటి చోటుకు తెస్తుందంటే, నేను కేవలం నిలబడి మరియు మాట్లాడుచూ నుండి మరియు మీకు సహాయము చేయుటకు, నేను చేయగలిగిన ప్రతి దానిని చేయుటకు ఇష్టపడుతుంటాను. అయితే నేనిక్కడ ఉన్నప్పుడు, మనమిక్కడ ఉన్న క్షణానికి సహాయం అందించుటకై నేను జొప్పించగలిగే ప్రతి దానిని జొప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. పిదప మీరు ప్రజలకు మీరు ఒకేసారి ఎక్కువగా చెప్తే
వారు దానిని జ్ఞాపకముంచుకోలేరు. మీరు కేవలం ఒక్క విషయమును తీసుకొని మరియు ఆ వ్యక్తి దానిని చూసేంత వరకు దానిని అతని వద్దనే ఉంచవలసి ఉన్నది. మరియు పిదప వారు దానిని తమ హృదయములో స్థిరంగా పొందుకున్న తర్వాత అప్పుడు వారికి వేరే దేనినైనా బోధించండి. మనము కొనసాగుచుండగా కేవలం అంచెలంచెలుగా వెళ్ళవలసి ఉన్నాము. ఇప్పుడు మీరు ప్రార్థించుకుంటూ మరియు ధైర్యంగా ఉండండి. మరియు ఇప్పుడు ఈ రాత్రి స్వస్థత కొరకు నమ్మికయుంచండి. మనము జీవిస్తున్న కాలము గురించి మీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉన్నదని నేను అనుకోవడం లేదు. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడా లేడా అనే దాని గురించి మీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉన్నదని నేను అనుకోవడం లేదు. మీరందరూ దానిని నమ్ముచున్నారని నేను నమ్ముచున్నాను. మరియు దాని గురించి నా మనసులో ఎటువంటి సందేహమూ లేదు. మరియు నా ప్రజలు, నా స్నేహితులు, క్రీస్తు యొక్క స్నేహితులు, క్రీస్తు యొక్క పిల్లలు దానిని నమ్ముతారని నాకు తెలుసు. మరియు మీరు దేవుని యొద్ద నుండి ఒక వర్తమానమును కలిగి ఉన్నారని ఎరిగి ఉండి మరియు మీరు దానిని ప్రజలకు ఇచ్చి ఉండగా మరి ప్రజలు దానికి ప్రతిస్పందించడాన్ని చూడటం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు మీరు వెనుకకు చూచి మరియు ఇట్లంటారు, తండ్రి నీకు కృతజ్ఞతలు. ఓ, అప్పుడు పిల్లలు తమ కొరకు పంపబడిన ఆహారమును తినటాన్ని చూడటం ఎటువంటి ఒక ఆనందము కదా. సంవత్సరాల క్రితం ఇక్కడే ఈ మందిరములో అది ఒక దర్శనమని మీరు గ్రహిస్తున్నారా? అది నిజం, జీవాహారము. సహోదరుడా నెవిల్, నీకు అది జ్ఞాపకమున్నదా? గొప్ప సమయము. ఇప్పుడు మనం తెరుచుదాం. చదవబడుచున్న దానిని మీరు జాగ్రత్తగా చూడాలనుకుంటే లేదా గుర్తులు పెట్టుకోవాలనుకుంటే కేవలం దేవుని వాక్యమును చదివి కొన్ని విషయాలు చెప్పకుండా ఒక కూడికను కలిగి ఉండటం తగదని నేను నమ్ముచున్నాను. అది ఒక స్వస్థత కూడికే అయినా లేదా ఎటువంటి కూడికే అయినా అంతే. మనందరము గ్రహించుచున్నాము. మన మధ్యన అపరిచితులు ఎవ్వరూ లేరని నేను అనుకుంటున్నాను. అయితే స్వస్థత అనగా ఏమిటో మనందరము గ్రహించాము. అది ఎవరో మీ కొరకు చేసే విషయం కాదు. అది దేవుడు మీ కొరకు ఇదివరకే చేసిన విషయమై ఉన్నది. రక్షణ కూడా అదే విధంగా ఉన్నది. ఒక్కటే విషయం ఏమిటంటే అది సత్యమని ప్రజలు నమ్మునట్లు చేయడం. మరియు దేవుడు దానిని తన వాక్యములో బోధించి మరియు పిదప దానిని నమ్మువారికి దానిని రుజువు చేస్తాడు. ఎందుకనగా ఆయనిట్లు చెప్పాడు, నమ్మువారికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు అని మీరంటారు. మీరు దానిని నమ్ముచున్నారా? మీకు కూడా అసాధ్యమైనది ఏదీయూ లేదు. ఏలైనగా నమ్మువారికి, దేవుడైతే ఒక్క వ్యక్తి, నమ్మువారికి సమస్తము సాధ్యమే. చూశారా? కాబట్టి మీరు కేవలం నమ్మగలిగితే మీకు అసాధ్యమైనది ఏదీయూ లేదు. ఇప్పుడు ప్రభు చిత్తమైతే మొదటి రాజులు 17వ అధ్యాయములో మొదటి 7 వచనములను నేను చదవగోర్చున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబుతో ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇట్లనెను, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. మరియు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అక్కడ నిన్ను పోషించునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. గమనించండి, అక్కడ నిన్ను పోషించున్నట్లు, ఇంకెక్కడో కాదు, అక్కడ. కావున అతడు పోయి యెహోవా చొప్పున లేదా యెహోవా మాట చొప్పున చేసెను. అతడు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. మరియు కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. మరియు అతడు ఆ వాగునీరు త్రాగుచుండెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేదు గనక ఆ వాగు ఎండిపోయెను. చదవబడిన తన యొక్క వాక్యమునకు ప్రభు తన యొక్క దీవెనలను జతచేయునుగాక. మరియు ఇప్పుడు ఈ రాత్రి నేను అక్కడ నుండి ఒక పాఠ్యాంశమును తీసుకొనగోర్చున్నాను. అది ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారము అని పిలువబడుతుంది. ఈ ఉదయము మనము దీనిపై ఒక పాఠమును కలిగి ఉన్నాము. దేవునికి సేవ చేయుట లేదా ఆ సమయము, ఆ ఋతువు, ఆ స్థలము లేదా ఆ వ్యక్తి అయ్యుండకుండా ఆయనకు సేవ చేయుటకు ప్రయత్నించుట. మరియు ఇప్పుడు ఇది ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారము. ఈ ప్రవక్త అయిన ఏలియా
అతని గురించి మనకు చాలా తక్కువగా తెలుసు. అయితే అతడు దేవుని సేవకుడని మరియు ఆ గడియకైనా దేవుని సేవకుడని మనం ఎరిగి ఉన్నాము. మరియు దేవుడు ఏలియా మీదనున్న అతని ఆత్మను ఇదివరకే 3 సార్లు ఉపయోగించాడు మరియు ఇంకా 2 సార్లు ఉపయోగిస్తాడని వాగ్దానం చేశాడు. కృప నిమిత్తము 5 సార్లై ఉన్నది. ఏలియాపై ఆయన దానిని ఉపయోగించాడు. అది ఎలీషా మీదకు 2 అంతలుగా వచ్చినది. బాప్తిస్మమిచ్చు యోహానుపై ఉండి ఉన్నది. అన్యవధువును సమకూర్చుటకు రావలసి ఉన్నది మరియు యూదులను గృహమునకు తీసుకుని వెళ్ళుటకై మోషేతో రావలసి ఉన్నది. అది నిజము. ఏలియా యొక్క ఆత్మను 5 సార్లు ఉపయోగిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు మరియు ఇదివరకే 3 సార్లు దానిని చేశాడు. ఇప్పుడు ఈ గొప్ప ప్రవక్త అతడు ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలియదు. అతడు ఒక తిష్బీయుడని మనకు తెలుసు. అయితే అతడు ఎలా వచ్చాడు? ప్రవక్తల గురించి మనకు కొంచెమే తెలుసు. వారు ఎక్కడి నుండి వచ్చారన్నది మనకు తెలియదు. చాలా అరుదుగా సంఘము నుండి వచ్చినవారు గాని లేదా తమ వెనుక ఎటువంటి వంశావళిని కలిగి ఉన్నవారు గాని వచ్చినట్లు నాకు తెలియదు. వారు కేవలం భయములేని సామాన్యమైన పురుషులు మరియు అనేకసార్లు విద్య లేనివారై ఉన్నారు మరియు వారు స్వయంగా వారెన్నడూ ఏమీ వ్రాయలేదు. యెషయా మరియు ఇర్మియా వారిలో కొందరు కొన్ని వ్రాశారు. కాని ఈ గొప్ప వ్యక్తి అయిన ఏలియా ఎన్నడూ ఒక్కటి కూడా వ్రాయలేదు. వారిలో అనేకులు వ్రాయలేదు. బహుశా వారు వ్రాయలేరేమో. అయితే వారు కరుకైన వ్యక్తులై ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఆ పూర్వకాలపు ప్రవక్తల వంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు. వారు రాజ్యములను, రాజులను, ప్రజలను, సంఘములను మరియు ప్రతి దానిని ఎదిరించారు మరియు దేవుని వాక్యంపై స్థిరముగా నిలబడ్డారు మరియు వారు సరియైన వారని దేవుడు రుజువు చేశాడు. వారు ఎంతో కరుకైన వ్యక్తులై ఉన్నారు. మరియు ఈ ఏలియా వారందరిలో కల్లా అత్యంత కరుకైన వాడు. అతడు అరణ్యవాసి అయి ఉన్నాడు. అతడు అరణ్యములో నుండి బయటకు వచ్చాడు. అతడు అరణ్యములో జీవించాడు. అతడు రోమముల వస్త్రమును ధరించుకున్నాడని బైబిలు చెప్పినది. అతడు తన చుట్టూ గొర్రె చర్మమును చుట్టుకున్నాడు మరియు తన నడుము చుట్టూ ఒంటె చర్మపు తోలును చుట్టుకున్నాడు. అతని ముఖం మీద వెంట్రుకలున్నవి మరియు అతడు చూడటానికి చాలా కరుకైన వ్యక్తిలాగా ఉంటాడని, చూడటానికి అట్లున్నాడని నేను ఊహిస్తున్నాను. అయితే వారందరూ చనిపోలేదు. అందరూ చనిపోలేదు. మీలో ఆదిమ సంఘం యొక్క నైస్యా సభ అను దానిని చదివిన అనేకులకు తెలుసు. నైస్యా సభ దినములలో వారు దాని నుండి ఒక సంస్థను తయారు చేసి మరియు ఇతర సంఘములను బ్రద్దలు చేసి మరియు ఒక్క దానిలోనికి వచ్చునట్లు చేయగోరినప్పుడు, వారు ఆ నైస్యా సభను కలిగి ఉన్నప్పుడు ఎలీషా వంటి కరుకైన వ్యక్తులు అరణ్యములో నుండి అక్కడికి వచ్చారు. కేవలం మొక్కలను తింటుండేవారు. గొప్ప కరుకైన మనుష్యులు. కాని ఆ ప్రముఖులు కాన్స్టంటైన్ మరియు మొదలగు వారి క్రిందనున్న అధికారులు వీరి స్వరమును నిశ్శబ్దపరిచారు. ఎందుకనగా వారు ప్రవక్తలయుండి సరిగ్గా పెండ్లి కుమారుని యొక్క గోధుమ గింజ భూమిలో పడవలసి వచ్చిన విధంగానే వధువు సంఘం యొక్క గోధుమ గింజ కూడా భూమిలో పడవలసి ఉన్నదని ఎరిగి ఉన్నారు. మరియు అది 1000 సంవత్సరాలుగా అక్కడే పడి ఉన్నది. ఆ హేతువు చేతనే ఈనాడు వారు పుస్తకాలలో ఇట్లు వ్రాస్తున్నారు: నిలబడియుండి చిన్న బిడ్డలు హత్య చేయబడుటను మరియు సింహాల చేత స్త్రీలు చీల్చివేయబడుటను చూస్తూ మరియు ఆకాశములో కూర్చొని మరియు దాని గురించి ఏమీ మాట్లాడని ఆ మౌనదేవుడు ఎక్కడా? వారికి వాక్యము తెలియదు. ఆ గోధుమ గింజ తప్పక భూమిలో పడవలసి ఉన్నది. ఒక నీతిమంతుడైన దేవుడు నిలబడి మరియు తన సొంత కుమారుడు మరణమవుతుండగా మరియు అతనిపై ఉమ్మివేయబడుతూ మరియు అతనికి అటువంటివి చేయబడుతుండగా ఎలా చూస్తూ ఉండగలడు? అయితే అది వాక్య ప్రకారంగా ఉన్నది. అది తప్పక జరగవలసి ఉన్నది మరియు ఈ ఘడియలో కూడా అది ఆ విధంగానే ఉన్నది. ఈ మనుష్యుడు ఇతడొక గొప్ప మనుష్యుడై ఉన్నాడు. అతడు తన ఎదుట ఒక పాపపూరితమైన తరమును కలిగి ఉన్నాడు. ఆహబు రాజై ఉన్నాడు. అతనికి ముందు అతని తండ్రి దుష్టుడై ఉన్నాడు. సొలొమోను తర్వాత నుండి కేవలం ఒక దుష్టుడైన రాజు వెంబడి మరొక దుష్టుడైన రాజు వచ్చి ఉన్నారు. మరియు సమరయలో 22 సంవత్సరాలు పరిపాలించిన ఈ మనుష్యుడు అనగా ఆహాబు వారందరిలోకెల్లా దరిద్రుడు. అతడొక నిజమైన ఆధునికవాది. అతడు మతాన్ని నమ్మినాడు నిశ్చయంగా.
మరియు అతడు ప్రతి దానిని ఆధునిక పద్ధతిలో కలిగి ఉన్నాడు. అతడు తన యొక్క 400 హెబ్రీ ప్రవక్తలను కలిగి ఉన్నాడు. వారందరూ బాగా విద్యనభ్యసించి మరియు తర్ఫీదు పొందిన వారై ఉన్నారు. దేవుడు అతని కొరకు ఒకరిని పంపించాడు మరియు అతడు దానిని నమ్మలేదు, మరియు అది ఏలియా అయి ఉన్నాడు. అయితే ఈ తిష్బీయుడైన ఏలియా ఒక అరణ్యవాసి అయి ఉన్నాడు. ఒక మెతక మనిషి కాదు, అతడొక కరుకైన వ్యక్తి అయి ఉన్నాడు. మరియు ఒక దినమున దేవుడు ఇక ఎంతమాత్రము సహించలేనంతగా ఆహాబు పాపం చేసిన తర్వాత ఆయన అరణ్యములో ఏలియాతో మాట్లాడినాడు. మరియు ఇదిగో అతడు ఆ దారి గుండా సమరేకు వచ్చుచున్నాడు. నేను తరచుగా ఉదహరించినట్లు బహుశా అతని తెల్ల మీసాలు గడ్డము ముఖం మీదుగా వ్రేలాడుచుండవచ్చును. అతని బట్టతల ఎండకు మెరుస్తూ ఉండవచ్చును. తీక్షణంగా చూస్తున్న చిన్న కళ్ళతో, అక్కడ తన చేతిలో ఒక కర్రతో, ముఖం మీద చిరునవ్వుతో నేరుగా ఇశ్రాయేలు రాజునొద్దకు నడుచుకుంటూ వచ్చి మరియు ఇట్లన్నాడు, నేను చెప్పే వరకు ఒక్క మంచు బిందువైనా కురవదు. దేవా, మాకు అటువంటి పురుషులను దయచేయము. చూడండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడుతో వారేమి చేయుచున్నారో ఎరిగిన్న పురుషులు. ఇప్పుడు అతడు దీనిని చేయుటకు ముందు దేవుడు అతడిని పిలుచుకున్నాడని మనం కనుగొంటాము. దేవుడు అతనితో మాట్లాడినాడు, మరియు కావున అతడు దేనిని గూర్చి భయపడలేదు. అతని వర్తమానము గురించి అది నెరవేరదేమోనని అతడు భయపడలేదు. అది నెరవేరుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. అది ప్రభు యొక్క మాట ప్రకారంగానే ఉన్నదని అతడు ఎరిగి ఉన్నాడు. మరియు అతడు ఆ గడియ కొరకైనా దేవుని ప్రవక్త అయి ఉన్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. అందుచేత రాజు అతడి తలను నరికివేస్తాడనేది గాని, అతన్ని చెరసాలలో పడవేస్తాడనేది గాని, వారేమి చేస్తారనేది గాని అది అతనికి ఎటువంటి వ్యత్యాసమును కలిగించలేదు. అతడొక ఆజ్ఞను కలిగి ఉన్నాడు. సరిగ్గా రాజు ముఖం ఎదుటనే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్నాడు. ఎటువంటి ఒక కరుకైన వ్యక్తి కదా. అయితే అతడు దీనిని చేయుటకు ముందు, ఈ గొప్ప కరువును ప్రకటించుటకు ముందు, ఏలైనగా దేవుడు పాపమును శిక్షించకుండా వదిలిపెట్టడు. శిక్ష తప్పక ఉండవలసి ఉన్నది. ఒక శిక్ష లేకుండా చట్టము వల్ల ఏమి ప్రయోజనము? ఎర్రలైటు ఉన్నప్పుడు దాటి వెళ్లడం చట్టవిరుద్ధం అని చెప్పి, మరియు దానికి ఎటువంటి జరిమానా గాని లేదా ఎటువంటి శిక్ష గాని లేకపోతే దానివల్ల ఏమి ప్రయోజనం? అది ఒక చట్టము కానేరదు. కావున పాపమునకు శిక్ష ఉన్నది. మరియు దేవుడు ఒక చట్టమును కలగజేసినప్పుడు మరియు ఆ చట్టము ఉల్లంఘించబడినప్పుడు అప్పుడు దానికి తప్పకుండా ఒక శిక్ష ఉండవలసి ఉన్నది. మరియు ఈ దేశము ఆయన యొక్క చట్టములన్నిటినీ ఉల్లంఘించినది. ఓ, వారు పెద్ద సంఘమును కలిగి ఉన్నారు. వారు ఆలయమును కలిగి ఉన్నారు. వారు అనేక మంది విద్యావంతులైన వ్యక్తులను కలిగి ఉన్నారు. వారు దేశమందంతటా ప్రవక్తలను కలిగి ఉన్నారు. వారి కొరకు పాఠశాలలను కలిగి ఉన్నారు. ఒక యంత్రము వలె వారిని మలుచుచున్నారు. మరియు వారు కూడా అనేక మంది ప్రవక్తలను కలిగి ఉన్నారు. వారు అనేక మంది యాజకులను కలిగి ఉన్నారు. వారు అనేక మంది శాస్త్రులను కలిగి ఉన్నారు. మరియు వారు ఎంతో ఎక్కువగా మతమును కలిగి ఉన్నారు. కాని వారు దేవుని వాక్యమునకు దూరంగా ఉన్నారు. కావున దేవుడు అసలు వారి శ్రేణుల నుండి కాకుండా వెలుపటి నుండి ఒక మనిషిని పిలుచుకున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో అతడిని పంపించాడు. మరియు ఆయన తన స్వంత వారిని గూర్చి ఎలా జాగ్రత్త వహిస్తాడో గమనించండి. ఆయన ఈ ప్రవక్తను వర్తమానంతో పంపడానికి ముందు ఆయన ఇట్లు చెప్పాడు, ఏలియా, అక్కడికి వెళ్ళి మరియు రాజైన ఆహాబుతో ఈ సంగతులను చెప్పుము. మరియు ఇప్పుడు నీవట్లు చేసినప్పుడు వెనువెంటనే అతని యొద్ద నుండి నిన్ను నీవు వేరు చేసుకొనుము. ఎందుకనగా ఆ కరువు కాలములో ఉండుటకు నేను నీ కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేసి ఉన్నాను. ఏలియా, నీవు కేవలం నా వాక్యమును ప్రకటించి నేను నీకు చేయమని చెప్పిన దానిని చేస్తే చాలును. నేను నీ గురించి శ్రద్ధ వహించబోచున్నాను. ఇప్పుడు ఈ రాత్రి నేను ఏలియా యొక్క ఈ గొప్ప పరిచర్యను మరియు ఏలియా యొక్క కాలమును మనము ఇప్పుడున్న గడియతో పోల్చబోచున్నాను. అది ఒక పరిపూర్ణమైన సాదృశ్యమై ఉన్నదని నేను నమ్ముచున్నాను. నేను దేశముల గురించి ఆలోచిస్తున్నాను. వెనకకు వెళ్ళడానికి మనకు సమయం ఉంటే బాగుండును. కాని ప్రార్థన వరుసలో చాలా ఎక్కువ సమయమును వెచ్చించాలని నేను కోరుచున్నాను. అయితే మనము వెనుకకు వెళ్లి చూడగలిగితే, దేని ఆధారంగా అయితే
మనము ఈ అమెరికాను స్వాధీనం చేసుకున్నామో అదే ఆధారంగా ఇశ్రాయేలు పాలస్తీనాను స్వాధీనం చేసుకున్నది. మనము ఈ అమెరికాలోనికి వచ్చి మరియు ఆక్రమించుకున్న వారైనట్టి ఇండియన్లను వెనకకు తరిమివేశాము మరియు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాము. మరియు ఆ విధంగానే ఇశ్రాయేలీలు దేవుని క్రింద యెహోషువ నాయకత్వం క్రింద పాలస్తీనాలోనికి వచ్చారు మరియు ఆక్రమించుకున్న వారిని తరిమివేసి మరియు దేశమును స్వాధీనం చేసుకున్నారు. మరియు వారి యొక్క ప్రప్రథమ రాజులు బలిష్ఠులైన వారై ఉన్నారు. దావీదు, సొలొమోను మరియు మొదలైన గొప్పవారు. మన యొక్క ప్రప్రథమ అధ్యక్షులు గొప్పవారై ఉన్నారు. వాషింగ్టన్, లింకన్ మరియు మొదలగువారు. పిదప చివరకు అధ్యక్షులు లేదా రాజులు రాను రాను అన్ని వేళలా కుళ్ళిపోవడం జరిగినది మరియు తుదకు వారు ఈ ఆహాబును పొందుకున్నారు. మన దినమునకు సరి అయిన పోలికగా ఉన్నది. మరియు ప్రజలు ఎంత ఆధునికంగా మారిపోయారంటే వారు ప్రభు యొక్క సత్యవాక్యమును వినుటకు ఇష్టపడలేదు. మరియు అటువంటి ఆధునిక ప్రజలకు దేవుని యొక్క నిజ సేవకుడు చెప్పేది వారికి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. ఎందుకు? అతడు వెర్రివాడు, అతడు మతి తప్పినవాడు, అటువంటిదేదీ ఉండజాలదు. వారు మతభక్తి గలవారు, ఎంతో మతభక్తి గలవారు. వారు యథార్థవంతులైన వ్యక్తులను కలిగి ఉన్నారు. వారు యథార్థవంతులైన ప్రజలను కలిగి ఉన్నారు. వారెంతో మతభక్తి గలవారై ఉన్నారు. కావున కేవలం ఒక సాధారణ వేద పాండిత్యము కంటే ఎక్కువైనది అవసరమవుతుందని, ఎటువంటి సాధారణ వర్తమానము కంటేను ఎక్కువైనది అవసరమవుతుందని, వారి యొక్క రాతి గుండెలను బ్రద్దలు చేయుటకు కేవలం వాక్యమును బోధించుటకు మించినది అవసరమవుతుందని అతడు ఎరిగి ఉన్నాడు. ఆ ప్రజల మీదికి ఆ తీర్పును పంపడానికి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనునది అవసరమైనదని అతడు ఎరిగి ఉన్నాడు. కావున అతడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో వెళ్ళినప్పుడు మరది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడే అయి ఉన్నది. దానిని తిరస్కరించుట తీర్పే అని అతడు ఎరిగి ఉన్నాడు. మన దినములో కూడా దానిని మనం చూస్తున్నాము. ఏ దినములోనైనా మనం దానిని చూస్తాము. మీరు కనికరపు గీతను దాటినప్పుడు తీర్పు తప్ప ఇంకేమీయూ మిగిలిలేదు. ఇప్పుడు నేను అక్కడున్న ఆ సాదృశ్యమును, ఆ ఏలియాను నేటి సంఘముతో, ఈనాడు ఉన్న సంఘముతో పోల్చబోచున్నాను. సరిగ్గా తీర్పునకు ముందు అతడు ఈ వర్తమానమును పొందుకున్నాడు. ఏలియా భౌతికంగా అతని యొక్క భౌతిక ఆహార విషయములో శ్రద్ధ వహించబడినవాడై అతడు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా 3.5 సంవత్సరముల వరకు లేదా ఏలియా దానిని పలికే వరకు ఇప్పుడు వర్షము కురవబోవడం లేదు. ఏలియా ఏ సమయమున అని నీవు చెప్తావో అప్పుడే అది రాబోచున్నది. కావున అతడు రాజు ఎదుటకు నడిచి వెళ్ళి మరియు ఇట్లు చెప్పాడు, నేను పలికే వరకు కనీసం మంచైనా కురవదు. అది ఒక పెద్ద విషయమై ఉన్నది కాదా? అది నిజంగా ఒక వర్తమానమై ఉన్నది. మరియు మనము ఇప్పుడు దానిని ఈనాడు ఉన్నట్టి ఆత్మ సంబంధమైన కరువుతో పోల్చబోచున్నాము. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఈనాడు దేశములో గొప్ప ఆత్మ సంబంధమైన కరువు ఉన్నదని మనమందరము బాగుగా ఎరిగి ఉన్నాము. ఆత్మ సంబంధంగా మాట్లాడుచున్నాను. మరియు సరిగ్గా క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు అట్లుంటుందని ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడినదని మీకు తెలుసా? ఇట్లు చెప్పబడినది, దేశములో క్షామం కలుగును, మరియు అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. మరియు ఆ దినము ఇప్పుడే, దేవుని యొక్క సత్యవాక్యమును వినుట. ఇప్పుడు ఇది ప్రకృతి సంబంధమైన కరువును ఆత్మ సంబంధమైన కరువుతో పోల్చుచున్నది. సంఘములోని అబద్ధ బోధకులు మరియు ఆధునిక వాదుల వలన వచ్చిన పాపము మరియు అవిశ్వాసము ఈ స్థలమును రాబోచున్న ఈ తీర్పునొద్దకు తీసుకుని వచ్చినది. పిదప వారు దేవుని యొక్క వాక్యము నుండి మరియు ఆయన యొక్క ప్రవక్త నుండి వాక్యం యొక్క ఆధునిక వేదాంత సంబంధమైన విషయాల వైపునకు తిరిగారు. మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే సరిగ్గా ఆ సమయములోనే దేవుడు ఎల్లప్పుడూ ఒక దానిని లేపుతాడు. ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ ఆయన మొదటిగా దానిని ప్రజలకు తెలియజేయకుండా ఆయన దేనిని చేయడు. మరియు ఆయన ఎల్లప్పుడూ దానిని తన దాసుల ద్వారా బయలుపరుస్తాడు. ఇప్పుడు అయితే ఏలియా ఈ సమయంలో అతడు వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక రహస్య స్థలమును కలిగి ఉన్నాడు.
మనము ప్రార్థనా వరుసను కలిగి ఉండటకు ముందు ఇప్పుడు మనం దానినే చూడగోర్చున్నాము. దేవుడే స్వయంగా ఏర్పాటు చేసిన రహస్య స్థలము ఒకటి ఏలియాకు ఉన్నది. ఇప్పుడు సంఘము ఎన్నడూ దాన్ని అతని కొరకు ఏర్పాటు చేయలేదు. రాజు ఎన్నడూ దానిని అతని కొరకు ఏర్పాటు చేయలేదు. తనకు తానే అతడు ఏర్పాటు చేసుకోలేదు. కాని ఆ కరువు కాలమంతయు పోషించబడ్డానికి దేవుడే ఏలియా కొరకు ఒక రహస్య స్థలమును ఏర్పాటు చేశాడు. అక్కడ దినదినము అతనికి ఆహారము సమకూర్చబడినది. రేపు ఏమి జరగబోచున్నదని అతడు ఆలోచించనవసరం లేదు. లేదా సరుకు అయిపోతే ఎలా అని అతడు ఆలోచించనవసరం లేదు. దేవుడిట్లు చెప్పాడు, నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని, మరియు అవి నిన్ను పోషించును. ఎటువంటి ఒక అద్భుతమైన విషయము కదా! క్రీస్తులో మన రహస్య స్థలమునకు అది ఒక సాదృశ్యమై ఉన్నది. సార్వత్రిక సంఘ సమైక్య మరియు ఈ దినమున కొనసాగుచున్నవన్నీయు ఇట్లు చెప్పుచున్నవి. అద్భుతములు జరిగే దినములు గతించిపోయినవి. దేవుని యొక్క గొప్ప శక్తులు సంఘకాలములో నుండి బయటకు తీసివేయబడినవి. వారు మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునుగాక మరి దేనిని కలిగిలేని వారిగా కనబడుచున్నారు. అది వాస్తవమని మనకు తెలుసు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఎడ్ల బండ్లతో సరిగ్గా దావీదు చేసినది అదే అయ్యున్నదని ఈ ఉదయము చూశాము. వాక్యమునకు దూరంగా వెళ్ళిపోయాడు. వాక్యము వారి ఎదుట ఉంచబడి మరియు వారికి ఇవ్వబడినప్పుడు వారు దానిని వద్దనుకున్నారు. అందువలన వారు దాని నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఏలియా దినములలో ఈ ప్రజలు దానినే చేశారు. వాక్యమునకు దూరంగా వెళ్ళిపోయారు. వారు వాక్యమును కలిగి ఉన్నారని వారు అనుకున్నారు. కాని వారు దానిని కలిగి లేరు. కావున గమనించండి, పిదప ఆయన అవిశ్వాసిని శిక్షించబోయే సమయంలో ఆయన విశ్వాసికి ఒక మార్గమును కలగజేశాడు. ప్రతిసారి ఆయన చేసేది అదే అయి ఉన్నది. ఆయన నీటి ద్వారా ప్రపంచమును నాశనం చేయబోచున్న దినములలో ఆయన నోవహు కొరకు ఒక తప్పించుకొను మార్గమును కలగజేశాడు. ఆయన ఐగుప్తును ముంచివేయబోచున్న దినములలో తన ప్రజలు సముద్రమును దాటి వెళ్ళుటకై ఆయన ఒక తప్పించుకొను మార్గమును కలుగజేశాడు. దేవుడు ఏ విధంగా తన మార్గమును కలగజేస్తాడు గదా! మరియు మార్గమనేదే లేనప్పుడు ఆయనే ఆ మార్గమై ఉన్నాడు. ఆయనే ఆ మార్గమై ఉన్నాడు. ఇప్పుడు మనము చరిత్ర ఎన్నడూ ఎరుగనటువంటి ఒక గొప్ప గడియను మనము ఎదుర్కొనుచున్నామని మనం గ్రహిస్తున్నాము. మనం భయపడాల్సింది ప్రకాశవంతముగా మెరుస్తున్న ఒక క్షిపణికి ముందున్నట్టి ఆ ప్రేలుడు పదార్థానికి కాదు. మనము భయపడవలసింది సంగములకై ఉన్నది. మనము జీవిస్తున్న గడియను మనము గమనించుకోవలసి ఉన్నాము. ఇప్పుడు గమనించండి, అయితే దాని నుండి తప్పించుకొనుటకు దేవుడు ఏలియాకు ఒక మార్గమును కలగజేశాడు. మరియు ఇప్పుడు దానిని, ఆ రానయున్న ఉగ్రతను మరియు ఆ సంగతులను తప్పించుకొనుటకు నమ్ముచున్నట్టి తన పిల్లలకు ఆయన ఒక మార్గమును కలగజేశాడు. ఎందుకనగా దేవుడు ఆ ప్రజలకు తీర్పు తీర్చి మరియు వారిని శిక్షించి మరియు సొదొమ గొమొర్రాలను ముంచివేసి మరియు కపెర్నహూమును నడి సముద్రములో ముంచివేసి మరియు ఆ తరములను మరియు సొదొమ గొమొర్రాలను ఖండించి మరియు పిదప మనకు అదే కార్యమును చేయుటకు అనుమతించి మరియు అలాగే వదిలేస్తే దేవుడు న్యాయవంతుడై ఉండలేడు. వారెంత నిశ్చయముగా తీర్పుకు గురయ్యారో మనమును అంతే నిశ్చయముగా తీర్పుకు గురయ్యున్నాము. ఇప్పుడు మనము దీనిని గమనిస్తాము. ఆ దినపు ఆధునిక సరళి అయ్యున్న ఈ సంగతులు వచ్చినప్పుడు ఆ శక్తులను ఎదుర్కొనుటకు ఆ దినమున దేవుడు ఒక మనిషిని లేవనెత్తాడు, లేదా ఒక మనిషిని లేపాడు. మరియు వారు దానిని వినలేదు. అతడు వెర్రివాడని, అతడు మతిస్థిమితం కోల్పోయాడని, అతడు కేవలం ఒక మూఢుడని, అరణ్యము నుండి వచ్చిన బుద్ధి లేనివాడని, పొదలలో ఉండుట వలన పిచ్చి పట్టిందని వారు అనుకున్నారు. కాని అయినప్పటికీ అతడు యెహోవా వాక్కును కలిగి ఉన్నాడు. వాక్యము ఏమి చెప్తుందో అదే దాని భావం కాదు అని ఈనాడు వారంటారు. ఓ సరి, బైబిల్ ఒక చరిత్ర పుస్తకమై ఉన్నది. మీరు దీనిని చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేమిటనగా, ఇప్పుడు వారిట్లు చెప్పుచున్నారు, హవ్వ యాపిల్ పండును తినలేదు, ఆమె ఒక ఏమిటది? వారు ఇప్పుడు అది ఒక నేరేడు పండు అని చెప్పుచున్నారని నేను నమ్ముచున్నాను. అది ఒక నేరేడు పండు అయి ఉన్నది. మరియు పిదప ఇట్లంటారు, మోషే ఎన్నడూ
ఆ ప్రజలను ఎర్ర సముద్రము గుండా తీసుకొని రాలేదు. అది ఆ సముద్రమునకు ఆవలి వైపున ఉన్న రెల్లు మొక్కల కుప్పయ్య ఉన్నది. మరియు అతడు ఒక సముద్రము వలెనున్న రెల్లు మొక్కల గుండా వెళ్ళాడు. అలాగైతే ఆ నీరు ఏ విధంగా రెండు వైపులా గోడలుగా నిలిచి వారు ఎండిన నేల మీద వెళ్ళారు? ఓ, అటువంటి బుద్ధిహీనత! అయితే మీరు చూడండి, అటువంటి ఒక దినమును బట్టియే దేవుని ఉగ్రత ప్రజల మీదకు తీసుకురాబడుతుంది. అది దానిని చేస్తుంది. ఇటువంటివి ఏమీ లేవని వారంటారు. కనీసం సంగమునకు వెళ్లే ప్రజలు కూడా అద్భుతాలను నమ్మరు. నేను నీకు $1000 ఇస్తాను. వారిట్లన్నారు, నాకు ఒక అద్భుతాన్ని చూపించు, నాకొక అద్భుతాన్ని చూపించు. మంచిది. వారి ఎదుట 10,000 కార్యములు చేయబడినను వారు దానిని చూడలేరు. ఎందుకు? వారు దానిని ఎన్నడూ చూడరు. మీరిట్లనవచ్చును, అది అసాధ్యము. ఓ కాదు, అది అసాధ్యము కాదు. ఒకసారి ఏలియా దోతాన్లో ఉన్నాడు, మరియు సిరియా సైన్యము అతని పట్టుకొనుటకు వచ్చి మరియు పట్టణమును చుట్టుముట్టినది. ఎందుకంటే ఆ దేశం యొక్క బలము అక్కడే ఆ దీర్ఘదర్శిలోనే ఉన్నదని వారికి తెలిసినది. ఏమిటి? ఆ మనుషులలో ఒకడు సిరియా రాజుతో చెప్పాడు, ఇట్లన్నాడు, ఏమిటి మీకు తెలుసా? తిష్బీయుడైన ఏలియా అను ప్రవక్త మీరు మీ రహస్య గదిలో మాట్లాడుకునే దానిని ఇశ్రాయేలు యొక్క రాజుకు చెప్తాడు. ఇట్లన్నాడు, వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొని రండి, మనకు ఆటంకంగా ఉన్నది అతడే. మరియు సిరియా సైన్యమంతయు మెల్లగా దోతానును చుట్టుముట్టారు. వారు దాని చుట్టూరా ఉన్నారు. మరియు గేహాజీ, ఆ ప్రవక్త యొక్క దాసుడు, లేచి మరియు అతడిట్లన్నాడు, ఓ నా తండ్రి, సైన్యమంతా ఇక్కడ మన చుట్టూ ఉన్నారు, మనము పూర్తిగా చుట్టుముట్టబడ్డాము. అతడిట్లు చెప్పాడు, దేనికి? మన పక్షమున ఉన్నవారు వారితోనున్నవారి కంటే అధికులై ఉన్నారు, చూశారా? మరియు గెహాజీ చుట్టూ చూసి ఇట్లన్నాడు, నాకెవ్వరూ కనబడటం లేదే. అతడిట్లన్నాడు, ప్రభువైన దేవా, ఆ అబ్బాయి కండ్లు తెరువుము. మరియు అతని కండ్లు తెరవబడినవి. మరియు కొండలన్నీయు దూతలతోనూ రథములతోనూ నిండియున్నవి. అదృశ్యమైన సైన్యము. ఏలియా నేరుగా అక్కడికి నడిచి వెళ్ళి మరియు అతడు వారిని అంధత్వంతో మొత్తెనని బైబిల్ గ్రంథం చెప్పినది. అతడి వారి దగ్గరకు నడిచి వెళ్ళాడు. వారు అతని పట్ల గ్రుడ్డివారై ఉన్నారు. బయటికి వెళ్ళి మరియు ఇట్లన్నాడు, మీరు ఏలియా కొరకు వెదుకుచున్నారా? అతడిట్లు ప్రత్యుత్తరమిచ్చాడు, అవును, మేమతని కొరకు వెదుకుచున్నాము. అందుకతడు, రండి, సరిగ్గా అతడెక్కడ ఉన్నాడో మీకు చెప్తాను అని అన్నాడు. మరియు నేరుగా పొంచియున్న సైన్యము వద్దకు వారిని నడిపించాడు. ఆ సైన్యము నేరుగా బయటకు నడిచివచ్చి వారిని పట్టుకున్న చోటుకు నడిపించాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది, అతడు వారిని అంధత్వంతో మొత్తాడు. అది దానిని స్థిరపరుస్తుంది. మరియు ఈనాడు ప్రజలు ఎంతగా ఆత్మ సంబంధమైన గుడ్డితనముతో ఉన్నారంటే, ప్రభువైన దేవుడే ప్రజల మధ్యకు దిగివచ్చి మరియు దేనిని చేసినా గాని, ఆయన వాగ్దానము చేసినట్టి కార్యములను చేసినా గాని వారు ఇంకనూ దానిని చూడలేని స్థితిలో ఉన్నారు. వారు ఆత్మ సంబంధముగా గ్రుడ్డివారై ఉన్నారు. దేవుడిని ఎరుగకై ఉన్నారు. ఆయన యొక్క గొప్ప శక్తిని ఎరుగకై ఉన్నారు. ఇప్పుడు ఏలియా యొక్క దినములలో వారు దానిని చేశారని మనం గమనిస్తాము. మరియు వారు ఈనాడు కూడా ఇంకనూ దానిని చేయుచున్నారు. దేవుడు వారిని అంధత్వంతో మొత్తుతాడు. ఈనాడు వారు ఇట్లంటారు, ఎటువంటి అద్భుతములు లేవు, అటువంటిదేదీయూ లేదు, ఇదంతా ఉద్రేకమై ఉన్నది. మరియు ఏలియాను గూర్చి వారు అట్లే అన్నారు. ఎందుకనగా అతడు తీసుకొని పోబడినప్పుడు మరి యవనస్తుడైన ఎలీషా అతని స్థానాన్ని తీసుకున్నాడు. యవ్వనములోనే బోడితల వచ్చినది. ఆ పిల్లలు అతని వెంట పరిగెత్తి ఇట్లన్నారు, ముసలివాడైన బోడివాడా, ఏలియాతో నీవెందుకు పైకి వెళ్ళలేదు? చూడండి, అనేకమైన కార్యములు జరిగించబడిన తర్వాత కూడా ఆ ప్రజలు ఆరంభములోనే అసలు దానిని నమ్మనేలేదు. మరియు ఈ గొప్ప దైవజనుడు ఒక అగ్ని రథములో పరలోకమునకు ఆరోహణమయ్యాడు. మరి అయినప్పటికీ ప్రజలు దానిని నమ్మలేదు. మరియు తమ పిల్లలను ఈ మనిషిని వెంబడి పోనిచ్చి మరియు ఈ విధంగా అనుటకు అనుమతించారు, ముసలివాడవైన బోడివాడా, నీవెందుకు పైకి వెళ్ళలేదు? చూశారా? మరియు అప్పుడు ఆ ప్రవక్త ఆ పిల్లలను శపించాడు. మరియు ఒక ఆడ ఎలుగుబంటి వచ్చి వారిలో 42 మంది పిల్లలను చంపివేసినది. ఇప్పుడు గమనించండి, అప్పటి వలనే ఈనాడు
వారు వాక్యమునకు తమ స్వంత అనువాదమును ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారు దానిని చేయగోరినట్లయితే అది వారి ఇష్టం. అయితే వారు మనము దానిని నమ్మునట్లు చేయుటకు ప్రయత్నిస్తారు. బైబిల్ గ్రంథము దానిని చెప్పినది. దేవుని యొక్క ఈ వాక్యమునకు ఎటువంటి వ్యక్తిగత అనువాదము అవసరం లేదు. దేవుడే తన స్వంత అనువాదమును ఇస్తాడు. దేవుడు తన వాక్యమును నిర్ధారిస్తాడు, మరియు అదే దాని యొక్క అనువాదము. నేను చాలాసార్లు చెప్పినట్లుగా ఆరంభములో ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు, మరియు వెలుగు కలిగినది. అది అనువదించబడవలసిన అవసరం లేదు, అది జరిగినది. ఒక కన్యక గర్భవతి అగును అని ఆయన పలికాడు, ఆమె గర్భవతి అయినది. ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడని చెప్పాడు, ఆయన కుమ్మరించాడు. మరియు అంత్యదినములలో ఆయన చేయు కార్యముల గురించి ఆయన చెప్పాడు, మరియు ఆయన వాటిని చేయుచున్నాడు. దానికి ఎటువంటి అనువాదము అవసరము లేదు. దేవుడే తన స్వంత అనువాదమును చేయుచున్నాడు. బుద్ధి లేనివాడు ఏమి అన్నా లెక్కలేదు. అది దేవుడిని కొంచెమైనా ఆపదు. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా నేడు మనకు ఎదురవుతున్నంత అవిశ్వాసముతోనే వ్యవహరించాల్సి వచ్చినది, మరియు బహుశా ఇంకా ఎక్కువే ఉండవచ్చును. కాని అది ఆయనను ఆపలేదు. ఆయన నేరుగా ప్రదర్శిస్తూ మరియు తన విధిని నిర్వహిస్తూ వెళ్ళాడు, మరియు ఆయన చేసిన ప్రతి దానిని దేవుడు నిర్ధారిస్తూ ఉన్నాడు. ఆయన ఇట్లన్నాడు, నేను నాకు నేనుగా లేను, నా తండ్రి మరియు నేను ఒక్కటై ఉన్నాము. ఆయన నాలో నివసించుచున్నాడు. ఆ క్రియలను చేయువాడను నేను కాదు, అది నా యందు నివసించుచున్న తండ్రియే. మరియు నేను ఆయన క్రియలు చేయని ఎడల అప్పుడు నన్ను నమ్మకండి. అయితే నేను ఆ క్రియలను చేస్తున్న ఎడల మరి అయినను మీరు నన్ను నమ్మలేకపోతే ఆ క్రియలను నమ్మండి. చూశారా? ఇంకో మాటలో చెప్పాలంటే లేఖనములను పరిశోధించుడి అని ఆయన అన్నాడు. ఏలైనగా లేఖనములను తెలుసుకొనుట ద్వారా మరి వాటి అందే మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు. మరి ఆ లేఖనములు స్వయంగా అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఆమేన్. ఎటువంటి ఒక ప్రకటన! అవియే ఆ లేఖనములే నేనెవరన్నది మీకు చెప్పుచున్నవి అని యేసు అన్నాడు. మరియు లేఖనములే మనము జీవిస్తున్న గడియ గురించి మీకు తెలియజేయుచున్నవి, మరియు జరిగించబడుటను మీరు చూసిన విషయాలు. అది దేవుడు తానే తన ప్రజల మధ్యన ఉండుటయై ఉన్నది. దేవుడు తప్ప మరేదియూ చనిపోయిన దానిని లేపలేదు. ఆయన తప్ప ఆయన ఇప్పుడు చేయుచున్న క్రియలను మరేదియూ చేయలేదు. ఏలైనగా బైబిల్ ఇట్లు చెప్పినది, ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు అప్పుడున్నట్టి ప్రజల యొక్క ఆధునిక సరళిని మనం చూస్తాము. ఓ, ఆ రోజులు గతించిపోయినవి. అద్భుతములు అనునట్టిది ఏదీయూ లేదు. ఆ ప్రజలు పూర్తిగా భావోద్వేగముతో నిండిపోయారు. ప్రవక్త ఆ ఏలియా వారికి మరియు వారి యొక్క వేద పండితులకు వ్యతిరేకంగా కేకలు వేయటను వినండి. గమనించండి, గమనించండి. అతడు తానే దేవుడన్నట్లుగా మాట్లాడాడు. ఏలియా తానే దేవుడన్నట్లుగా మాట్లాడాడు. నేను పలికే వరకు ఆకాశము నుండి మంచు పడదు. ఆమేన్. అవునయ్యా. ఆ ప్రవక్త ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నాడంటే పాత నిబంధనలోని ప్రవక్తలు లేదా ఏ కాలపు వారైనా సరే వారే వాక్యమయ్యేంతగా వారు దేవుని సన్నిధిలో జీవించారు. వారి యొక్క వర్తమానమే వాక్యమై ఉన్నది. మరియు గుర్తుంచుకోండి, అతడిట్లన్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మరియు ఆ వ్యక్తులు దేవుని యొద్ద నుండి ఆ వర్తమానములను కలిగి ఉన్నప్పుడు మరియు వారెంతగా చుట్టివేయబడ్డారంటే వారి స్వంత తలంపులు, బహుశా అది వారి తలంపులకు వ్యతిరేకంగా ఉండవచ్చును. వారు దానిని సరిగ్గా చూడలేకపోయి ఉండవచ్చును. కాని వారు దేవుని వాక్యమును పలుకుచున్నారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను దానిని పలికే వరకు వర్షము పడదు. ఓ, ఎటువంటి ఒక ప్రకటన కదా! అతడు దేవుని సన్నిధిలో ఉండి ఉన్నాడు మరియు ఎంతో సంపూర్ణముగా రుజువు చేయబడ్డాడు. మరియు గుర్తుంచుకోండి, అది ఆమోసు 3:7 ప్రకారంగా ఉన్నది. ప్రభు అయిన యెహోవా మొదటిగా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీయూ చెయ్యడు. ఇట్లన్నాడు, ఇక ఏ వర్షమూ కురవదు. అతడు మొదట వారతన్ని చూసి నవ్వారు. అతడు పిచ్చివాడు, ఆ మూఢుడు అని వారనుకున్నారు. అయితే చూడండి, వర్షం కురవబోవడం లేదని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడును అతడు కలిగి ఉన్నాడు. మరియు దేవుడు ఆయన దానిని చేయుటకు ముందు
ఆయన తన సేవకుడైన ఏలియాకు దానిని బయలుపరిచాడు. మరియు అతడు నిర్ధారించబడి రుజువు చేయబడిన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కావున ప్రజలు పశ్చాత్తాపడి ఉండాల్సింది. కాని దానికి బదులు వారు అతన్ని చూసి నవ్వారు. ఇట్లన్నారు, ఓ, మాకు చాలా వర్షం కురిసినది, బావులన్నీ నిండుగా ఉన్నాయి, నదులు బాగానే ప్రవహిస్తున్నాయి. బైబిలు గ్రంథము చెప్పినది, 3.5 సంవత్సరములు కనీసం మంచైనను కురవలేదు. ప్రతి చోట వాగులు మరియు కాలువలు అన్నీయు ఎండిపోయినవి. అది ఆ మనుష్యుడు కాదు, అది దేవుడే ఆ మనుషుని ద్వారా మాట్లాడుటయ్యున్నది. అది నేను అనునదయ్యున్నది. ఎల్లప్పుడూ మనకు అది తెలియను. కాబట్టి అతడు ఒక మనిషి దేవుని చేత పంపబడి, దేవుని చేత అభిషేకించబడి, ఒక నిజమైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో వచ్చినప్పుడు ఆ వర్తమానము మరియు ఆ వర్తమానికుడు ఒక్కటే అని మనం కనుగొంటాము. ఎందుకనగా అతడు వాక్యము వెంబడి వాక్యము, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుకు ప్రాతినిధ్యం వహించడానికి పంపబడ్డాడు. కావున అతడు మరియు అతని వర్తమానము ఒక్కటే. సంఘశాఖ నడిపింపు క్రింద ఉన్నటువంటి సంఘశాఖకు చెందిన ఒక వ్యక్తి, అతడు మరియు అతని సంఘము ఒక్కటే. ఏదో ఒక సంఘశాఖ చేత తయారు చేయబడిన వేద పాండిత్యము క్రిందనున్న ఒక వేద పండితుడు, అతడు మరియు అతని వర్తమానము ఒక్కటే. వేద పాండిత్య సంఘము, ఒక వేద పండితుడు ఒక్కటే. అది వాస్తవం. పిదప యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో ఒక మనుష్యుడు వచ్చినప్పుడు అతడు మరియు ఆ వర్తమానము ఒక్కటే. మరియు ఏలియా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతో వచ్చినప్పుడు అతడు మరియు అతని వర్తమానము ఒక్కటైపోయారు. సరిగ్గా యేసు వలె ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1. కావున అన్ని వేళలా దేవుని వాక్యము మరియు ఆ కాలపు వర్తమానికుడు ఒక్కటై ఉన్నారు. అది నిజము. యేసు ప్రవచించబడిన వాక్యమై ఉన్నాడు. ప్రవక్తలు ఏమి జరుగునని చెప్పారో ఆయన అదే అయి ఉన్నాడు. కన్యక గర్భవతి అయి ఈ కుమారుని కనును. ఆ వెనుక ఆదిలో దేవుడు వారితో చెప్పాడు. ఇట్లన్నాడు, స్త్రీ సంతానము సర్పం యొక్క తలను చితకగొట్టును, మరియు అది ఆమె మడిమ పైన కొట్టును. ఈ ప్రవచనములన్నీ ఇవ్వబడి ఉన్నవి. దావీదు కేక వేశాడు. కాలముల గుండా ఆ మిగతా ప్రవక్తలందరూ ఆయన గూర్చి మాట్లాడి ఉన్నారు. ఆయన ఆ వాక్యము ప్రత్యక్షపరచబడుట అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నానో మీరు చూస్తున్నారా? ఈ ఉదయం నేను మీతో ఎంతో తేటగా మాట్లాడాను. సజీవమైన సంఘములో, అనగా వధువులో సజీవ దేవుని యొక్క అధికారమును మీరు చూడటం లేదా? రోగులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు, కుంటివారు నడుచుచున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు. సువార్త దాని యొక్క శక్తిలో ముందుకు వెళ్ళుచున్నది. ఏలైనగా వర్తమానము మరియు వర్తమానికుడు ఒకటే అయి ఉన్నారు. వాక్యము సంఘములో ఉన్నది, ఆ వ్యక్తిలో ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడుతో అతడు అక్కడికి నడిచి వెళ్ళి, మరియు వర్షము కురవదు అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏలియాలో ఉన్నది. అది ఏలియా కాదు, అది ఏలియాలోనున్న దేవుడై ఉన్నాడు. నేను అనేక సార్లు చెప్పాను. క్రిస్టియన్ సైన్స్ కు చెందిన ఒక స్త్రీ ఒకసారి నాతో చెప్పినట్లుగా ఉన్నది. నేను దాని గురించి చాలాసార్లు చెప్పాను. ఆమె ఇట్లా అన్నది, మిస్టర్ బ్రెన్హామ్, నీవు యేసును చాలా ఎక్కువగా పొగుడుతున్నావు. అందుకు నేను ఇట్లా అన్నాను, ఆ ఒక్క విషయానికే నేను జవాబు చెప్పవలసి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరియు ఆమె ఇట్లా అన్నది, నీవు ఆయనను దైవముగా చేయుటకు ప్రయత్నిస్తున్నావు. నేనిట్లా అన్నాను, ఆయన దైవమే అయి ఉన్నాడు. ఇట్లా అన్నది, ఓ, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు, కాని ఆయన దైవము కాదు. మరియు నేనిట్లా అడిగాను, మంచిది, ఆయన కాదని చెప్పుచున్నా ఒక్క లేఖనమునైనా నాకు చూపించు. అందుకామె ఇట్లా అన్నది, పరిశుద్ధ యోహాను గ్రంథములో ఆయన లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏడ్చెను అని అది చెప్పుచున్నది. సరి, నేనిట్లా అన్నాను, నిశ్చయముగా ఆయన ఏడ్చాడు. ఆయన మానవుడు మరియు దేవుడు రెండూ అయి ఉన్నాడు. ఏడ్చుచు ఆయన ఒక మానవుడై ఉన్నాడు, కాని మృతులను లేపుటకు ఆయన దేవుడై ఉండవలసి ఉన్నది. అవును, నేనిట్లా అన్నాను, ఆకలిగొనుచు ఆయన ఒక మానవుడై ఉన్నాడు, కాని 2 రొట్టెలు మరియు 5 చేపలతో 5,000 మందికి ఆహారం పెడుతూ ఆయన దేవుడై ఉన్నాడు. అది నిజము. దోనె అమరమున నిద్రపోవచ్చు
ఆయన ఒక మానవుడై ఉన్నాడు. కాని ఆ నీళ్లను నిమ్మలపరచగలిగినది ఆయనలో ఉన్న దేవుడే. ఎందుకని? ఆయన మరియు ఆయన యొక్క వర్తమానము ఒక్కటే. ఆయన ఇట్లు చెప్పాడు, నేను మరియు నా తండ్రి ఏకమై ఉన్నాము. నా తండ్రి నాయందు నివసించుచున్నాడు. ఆయనే శరీరమందు దైవత్వము యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. ఒక దినమున నేను 7 సంఘకాలములను అందించుచున్నప్పుడు అది ఎంతో అసాధారణమైనదిగా ఉందని నేను అనుకుంటున్నాను. అసలు ఆరంభములోనే యేసు ఆయన పైన ఆ తెల్లని దానితో అక్కడ నిలబడి ఉండుటను నేను ఊహించలేకపోయాను. ఇట్లు చెప్పబడినది, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నవి. 33 వయస్సు గల ఒక పురుషుడు హిమమంత తెల్లగా ఎలా ఉంటాడన్నది నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఒక మంచి వేద పండితునికి, పెంతెకోస్తు వేద పండితునికి ఫోన్ చేశాను. అతడొక ప్రియమైన మంచి మిత్రుడు. మంచిది. అది సహోదరుడు జాక్ మూర్. అతడు తెలివైనవాడు, జ్ఞానము గల వ్యక్తి అయి ఉన్నాడు. అతడిట్లా అన్నాడు, సహోదరుడు బ్రెన్హామ్, అది మహిమపరచబడిన యేసై ఉన్నాడు. ఆయన మహిమపరచబడిన తరువాత ఆయన చూడటానికి ఆ విధంగానే ఉన్నాడు. కాదు, నేను దానిని నమ్మలేకపోయాను. కాదు, నేనిట్లా అన్నాను, మంచిది సహోదర మూర్, నీకు ధన్యవాదములు. నేను అక్కడ గదిలోనికి వెళ్లి మరియు దేవునితో మాట్లాడటం ప్రారంభించాను. ఆయనను వెనుక దానియేలు వద్దకు తీసుకెళ్లడానికి నేను నా నిఘంటువును త్రిప్పాను. అక్కడ ఈ విధంగా చెప్పబడినది, మరియు ఎవరి తల వెంట్రుకలైతే శుద్ధమైన గొర్రె బొచ్చువలే తెల్లగా నుండెనో అట్టి ఒక మహావృద్ధుని యొద్దకు అతడు వచ్చెను. నేనిట్లన్నాను, ప్రభువా, నేను ఏమి చెప్పాలో నాకు తెలియదు, మరియు నేను ఆ బాధ్యతను కలిగి ఉన్నాను. ఇప్పుడు అది, మరియు గుర్తుంచుకోండి, అది 7 ముద్రలు తెరవబడుటకు 1 సంవత్సరమో లేదా అంతకన్నా ఎక్కువ కాలం క్రితం సంగతి అయి ఉన్నది. నేను అక్కడ ఇట్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా, అది ఏమిటి? మరియు నేను చూశాను, నా ఎదుట ఒక మనుష్యుడు నిలబడి ఉన్నాడు, మరియు అతడొక న్యాయాధిపతి అయి ఉన్నాడు, మరియు అతడు తెల్లని విగ్గును ధరించుకొని ఉన్నాడు. ఆ పూర్వకాలపు పాత న్యాయాధిపతులు అతడు సర్వాధికారము గలవాడని చూపించుటకు తెల్లని విగ్గును ధరించుకునేవారు. మరియు పిదప నేను యేసును తెల్లని విగ్గుతో చూసినప్పుడు ఆయన సర్వాధికారి అయి ఉన్నాడని, మనము ఎరిగి ఉన్నటువంటి సత్యమునే అది నిర్ధారించుచున్నదని నేను అన్నాను. రూపాంతరపు కొండపైన దేవుడు అదే విషయానికి సాక్ష్యమిచ్చాడు. ఇట్లన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, సర్వాధికారి అయి ఉన్నాడు. పిదప 7 ముద్రల ఆరంభం వద్ద ఆ 7 దూతలు ఆ పిరమిడ్ రూపంలో దిగి వచ్చినప్పుడు అక్కడ నిలబడి మరియు నన్ను తిరిగి ఇక్కడికి వచ్చి ఆ 7 ముద్రల మీద మాట్లాడమని మరియు ఆయన నాతో ఉంటాడని, అవి ఆ విడిచిపెట్టబడిన విషయాలు ఏమై ఉన్నవి అనే దానిని ఆయన నాకు చూపిస్తాడని నాకు చెప్పాడు. అది గ్రంథము వెనక ముద్రించబడి ఉన్నదని మరియు అది గ్రంథములో వ్రాయబడిన ఒక విషయమై ఉంటుందని నేనెల్లప్పుడూ అనుకునేవాణ్ణి. అయితే ఆయన దానిని చేయలేడని తెలియజేయబడటం జరిగినది. అది గ్రంథములో వ్రాయబడిన ఒక విషయం కాదు, అది గ్రంథములో దాచబడిన ఒక విషయమై ఉన్నది. ఎవరైనను దానిలోని ఒక్క మాటను తీసివేసినా లేదా దానికి ఒక్క మాటను కలిపినా, కావున అది ఈ 7 సంఘకాలములలోని ఆ గ్రంథములో ఉన్న ఒక మర్మమై ఉన్నది. వాటిలో ప్రతి ఒక్కటి ఒక మర్మమును తీసుకొని వచ్చినది. ఇంతకాలముగా వారు తడబడుచున్నట్టి నీటి బాప్తిస్మం గురించి మరియు ఈ ఇతర విషయాల గురించి అయి ఉన్నది. పిదప అది పైకి వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా, దిగువన మెక్సికో, టూసాన్ నుండి అయిన పెద్ద పరిశీలనశాలలు అంతటా దానిని ఫోటోను తీస్తూ ఉండినవి. అది ఒక మర్మయుక్తమైన దృశ్యమై ఉన్నది. అక్కడ సరిగ్గా వెనుక అక్కడ కూర్చుని ఉన్న సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్, నేను మరియు సహోదరుడు జీన్ నార్మన్ అది పైకి వెళ్ళినప్పుడు సరిగ్గా అక్కడే నిలబడి ఉన్నాము. వారు ఫోటోను తీశారు. ఇప్పటికి దాని విషయమేమిటో వారికి తెలియదు. కొద్ది కాలం క్రితం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇట్లంటూ ఉన్నారు, ఇటు చూడండి, ఇది ఈ విధంగా కనిపించుచున్నది. మరియు ఆ దూతల రెక్కలు అవి అక్కడ ఏ విధంగా ముడుచుకొని ఉంచబడినవి కదా. ఒక దినమున దానిని కుడివైపుకు త్రిప్పగా సరిగ్గా హాఫ్మెన్ ఆయనను గీసినట్టుగానే పరిపూర్ణముగా యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, చూస్తున్నాడు. అది తెల్లని విగ్గును ధరించుకొని క్రిందకు భూమి వైపు చూస్తూ అక్కడ నిలబడి ఉన్నది.
ఆయనే సర్వాధికారము గలవాడని చూపించుచున్నది. ఆకాశము దానిని ప్రకటిస్తుంది, బైబిలు దానిని ప్రకటిస్తుంది, వర్తమానము దానిని ప్రకటిస్తుంది. అన్నీయు ఒకే దానిని ప్రకటించుచున్నవి. సర్వాధికారి తెల్లని విగ్గును ధరించియున్నాడు. క్రింద ఆయన యొక్క నల్లని గడ్డమును మీరు చూస్తారు. మీలో అనేక మంది ఆ ఫోటోను చూశారు. అక్కడ వెనుక మనము దానిని కలిగి ఉన్నాము. కేవలం దానిని కుడి ప్రక్కకు తిప్పండి, దానిని చూడండి. ఆయన అక్కడున్నాడు. ఆయన యొక్క ఫోటో తీయబడి ఉంటే ఎట్లుండేదో సరిగ్గా అంతే పరిపూర్ణంగా ఉన్నది. వారు దానిని తప్పుడు కోణము నుండి చూస్తున్నారు. మీరు దానిని సరి అయిన కోణములో చూడవలసి ఉన్నది. మరియు ప్రభు అయిన దేవుడు మాత్రమే ఏది సరి అయిన కోణమో బయలుపరచగలడు. దానిని నీ కుడివైపునకు త్రిప్పి మరియు దానిని చూడుము. అదిగో అక్కడే ఆయన ఉన్నాడు. అక్కడ పైన ఫోటో తీయబడిన విధంగానే పరిపూర్ణముగా ఉన్నాడు. నేను ఆయనను చూసిన మొట్టమొదటిసారి ఆయన హాఫ్మెన్ గీసిన శిరస్సు వలె కనిపించాడు. అంతకు ముందెన్నడూ నేను దానిని చూడలేదు. మరియు సంవత్సరాల తర్వాత బిల్లీ సండే యొక్క మందిరములో నేను దానిని చూశాను. అప్పటి నుండి నా ఇంటిలో ఆ పటము లేకుండా ఎప్పుడూ లేదు. పిదప ఇక్కడ ఈ దర్శనములో, ఇక్కడ ఆకాశములో నేను చూసిన అదే దేవుడు నేను ఒక చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఈ పాఠశాల ఉన్నదో అక్కడ కనపడ్డాడని చెప్పుచున్నాను. ఆయన చూడటానికి ఆ విధంగానే ఉన్నాడు. మరియు ఇక్కడ ఆకాశములో 33 సంవత్సరముల తర్వాత అది సత్యమని దానిని తెలియజేయుచున్నాడు. ఆయన చూడటానికి ఆ విధంగానే ఉంటాడు. ఎవరో ఒకరి ఆలోచన ప్రకారంగా ఉన్నట్టి ఏదో ఒక మర్మయుక్తమైన వాడిగా కాదు. వాటికన్లో అక్కడ వారు క్రీస్తును గీసి ఉన్నారు. ఒక చిన్న తెల్లని రింగు తిరిగిన గడ్డముతో, లేదా ఆయన గదవ చుట్టూ అరంగుళం పొడవున్న గడ్డముతో, అది ఈ విధంగా నేరుగా ఆయన నోటిపై నుండి చుట్టూ ఉన్నది. మరియు దానిని క్రీస్తు అని అంటారు. ఒక పురాతన కాలపు ఆలయములో ఒకసారి నేను చూసినట్టి ఒక గ్రీకు చిత్రకారుడిని అది నాకు జ్ఞాపకం తెస్తున్నది. ఆదాము మరియు అవ్వ చూడ్డానికి ఎలా ఉన్నారో అది చూపించుచుండెను. వారు మృగముల వలె లేదా మరి దేనివలనో అగిపించారు. ఒక శరీర సంబంధమైన మనస్సు ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన విషయం గురించి అంతవరకే గ్రహించగలదు. ఆదాము ఎన్నడూ జీవించనట్టి అత్యంత అందమైన పురుషుడని, మరియు హవ్వ అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉన్నట్టి ఒక స్త్రీ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శరీర సంబంధమైన మనస్సులు విషయాన్ని వారి యొక్క స్వంత ఆలోచనలలో చుట్టివేస్తారు. పిదప దేవుడు క్రిందకు పంపించి మరియు ఆయన యొక్క శక్తి చేత ఆ విషయాన్ని వెల్లడి చేస్తాడు. సరిగ్గా అదే ఇక్కడ ఆహాబు దినములలో జరిగినది. ఇప్పుడు ఏలియా దానిని చెప్పగలడని మనం కనుగొంటాము. ఎందుకనగా ఘడియ యొక్క వర్తమానము మరియు దేవుని వాక్యము, లేదా ఆ వర్తమానికుడు, ఆ వర్తమానము మరియు వాక్యము ఒక్కటే. ప్రవక్త, వాక్యము, వర్తమానము, వర్తమానికుడు, వర్తమానము మరియు వర్తమానము ఒక్కటే అయి ఉన్నారు. యేసు ఇట్లన్నాడు, నన్ను గూర్చి వ్రాయబడిన క్రియలు నేను చేయని ఎడల అప్పుడు నన్ను నమ్మకండి, అది బాగున్నది. ఏ మనిషి అయినా అతడు మరియు అతని వర్తమానము ఒక్కటే. అందుచేతనే ఈనాడు వారు దేవుని క్రియలను చేయుటను నమ్మరు. ఎందుకనగా వారు దేవుని వర్తమానమును స్వీకరించరు, వారు వర్తమానమును నమ్మరు. అయితే మనము జీవించుచున్న దేవుని ఘడియను ఎవరైతే నమ్ముచున్నారో వారికి ఈ సంగతులు దాచబడిన ఆహారమై ఉన్నది. కేవలం ఆలోచించండి, దేవుడు దానిని ఎంతగా మరుగు చేశాడంటే వారు నేరుగా దానివైపే చూస్తున్నారు కాని దానిని కానలేకయున్నారు. ఏలియా ఆ సిరియా సైన్యమునకు అంధత్వము కలుగజేసిన విధంగానే అది ఉన్నది. అదే విధానములో దేవుడు బిడ్డ యొక్క, అనగా విశ్వాసి యొక్క నిజమైన అసలైన ఆహారం పట్ల అవిశ్వాసికి గురుడితనము కలగజేస్తాడు. ఏ నోవహునైతే వారు ఒక మూఢుడు అని అన్నారో అతని నేత్రములే దేవుని వాక్యమునకు మరియు ఆ వాగ్దానమునకు తెరవబడి ఉన్నవి. దేనినైతే వారు మూఢభక్తి అని అన్నారో అదే విషయము నోవహును మరియు అతని కుటుంబమును రక్షించినది. చూడండి, అదే విషయం. ప్రజలు దేనిని హేళన చేస్తున్నారో దాని కొరకే మనం ప్రార్థిస్తున్నాము. ప్రజలు దేనినైతే వెర్రితనము అని అంటున్నారో మనము దానినే ఘనమైనది అని అంటున్నాము. లోకము దేనిని ఘనమైనది అని అంటుందో దేవుడు దానిని బుద్ధిహీనత అని అంటాడు. మరియు లోకము దేనిని బుద్ధిహీనత అని అంటుందో
దేవుడు దానిని ఘనమైనది అని అంటాడు. సరి అయిన దానికి మరియు తప్పైన దానికి మధ్య వ్యత్యాసం అదే. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. గుర్తుంచుకోండి, దేవుని యొక్క ప్రణాళిక చేత, దేవుని యొక్క పిలుపు చేత మరియు దేవుని యొక్క వాక్యము చేత అతడు తన యొక్క రహస్య స్థలములోనికి వెళ్ళాడు. దేవుని యొక్క ముందు జ్ఞానము ద్వారా, ప్రణాళిక ద్వారా మరియు అతని జీవితములో ఉన్న పిలుపు ద్వారా మరియు వాక్య ప్రకారంగా ఏలియా తన యొక్క రహస్య స్థలములోనికి ప్రవేశించాడు. మనము ప్రవేశించే విధానము అది కాకపోతే మనము అక్కడికి ఎలా ప్రవేశిస్తామో నాకు తెలియదు. మరియు గమనించండి, కరువు ప్రారంభమవ్వడానికి ముందే ఏలియా తన జీవనం కోసం ఈ రహస్య స్థలములోనికి వెళ్ళిపోయాడు. న్యాయ తీర్పు భూమిని తాకడం మొదలగుటకు ముందే సంఘము అప్పటికే పిలువబడినది అనుదానికి అచ్చమైన సాదృశ్యమై ఉన్నది. న్యాయ తీర్పు తాకుటకు ముందే వధువు అప్పటికే ఎన్నుకోబడి మరియు కేవలం ఎదురుచూస్తున్నది. దేవుని ఆహారాన్ని భుజిస్తూ, దేవుని ఆశీర్వాదాలను ఆనందిస్తూ ఇదివరకే ఎదురుచూస్తున్నది. మనము నేరుగా ఎదుర్కొంటకు వెళ్తున్నామని, మనము సరిగ్గా తీర్పు గడియలో ఉన్నామని సరి అయిన మతి స్థిమితములో ఉన్న ఏ వ్యక్తికైనా తెలుసు. చూడండి, సహోదరుడు బ్యాంక్స్, ఈ రాత్రి ఇక్కడున్న మీలో అనేక మంది పురుషులు ఆ ఉదయం అక్కడ ఆ పర్వతం మీద నిలబడి ఉన్నారు. మరియు ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయమున నేను ఆ పర్వతం గురించి మాట్లాడగోర్చున్నాను. ఒక గొప్ప ప్రత్యక్షతను పొందుకున్నాను. ఈ రాత్రి నేను చెప్పకుండా ఉండలేకపోవచ్చున్నట్టి ఒక తదుపరి భాగమై ఉన్నది. కాని నేను చూశారా, మరియు స్థిరముగా నిత్యము ఒకదాని వెంబటి ఒకటి జరుగుతూనే ఉన్నది. చూశారా, అది సంభవించకుండా ఎన్నడూ ఆగదు. ఏలైనగా అది యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడై ఉన్నది. నేను ఇక్కడ నిలబడి మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అది ఈ విధంగా మరియు ఈ విధంగా జరుగును అని చెప్పడాన్ని ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కరూ టేపులలోనూ వేలకు వేల పర్యాయాలు విన్నారు. మరియు అది ఆ విధంగానే ఉన్నదని వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లు కూడా ప్రకటించవలసి వచ్చినది. అదంతా ఏమిటో వారికి తెలియదు. అయితే వారు దానిని చూశారు. అదేమిటో వారికి తెలియదు, కాని వారు దానిని చూశారు. వాక్యమును ఖచ్చితంగా సత్యమైనదిగా చేయుచున్నారు. మేము ఇక్కడ దిగువన ఆ నది వద్ద నిల్చొని ఉన్నాము. ఆ దినమున ప్రభు యొక్క దూత దిగివచ్చాడు. 33 సంవత్సరాలు, లేదా అది 1933లో అయ్యున్నది. క్రిందకు దిగివచ్చి ఆయన చేసినట్టి కార్యములను పలికాడు, వెళ్ళిపోయాడు. మరియు అక్కడ ఆ ఒడ్డున నిలబడి ఉన్న అనేకులు ఇట్లన్నారు, బిల్లీ, దాని అర్థము ఏమిటి? నేనిట్లన్నాను, అది నా కొరకు కాదు, అది మీ కొరకే. నేను నమ్ముచున్నాను, మీరు నమ్మరు. మరియు కేవలం నడుచుకుంటూ వెళ్ళిపోయాను. పిదప ఆ సంఘ కాపరి నాతో ఇట్లన్నాడు, అంటే 7వ తరగతి చదివిన నీవు ప్రపంచమంతటికి వెళ్ళి మరియు చక్రవర్తులకు మరియు అధికారులకు మరియు రాజులకు మరియు అట్టి వారికి ప్రార్థన చేయబోచున్నావని నీ ఉద్దేశమా? మరియు ఓ ఇట్లన్నాడు, దానిని మర్చిపో. నేను దానిని మర్చిపోలేకపోయాను. అది నా హృదయం మీద చెక్కబడినది. ఇప్పుడు ఇక్కడ 33 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన ప్రతీది, అది ఎలా జరుగుతుందని ఆయన చెప్పాడో సరిగ్గా అలాగే జరిగినది. ఆయన దేవుడైయున్నాడు మరియు ఆయన విఫలమవ్వలేడు. ఆయన ఎల్లప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. దానిని ఎన్నడూ సందేహించకండి. ఇప్పుడు గమనించండి, అతడు దేవుని ప్రణాళిక ద్వారా, ముందు జ్ఞానము ద్వారా, దేవుని పిలుపు ద్వారా మరియు దేవుని యొక్క వాక్యము ద్వారా అతడు లోపలికి వెళ్ళాడు. మరియు కరువు రాకముందే లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు న్యాయ తీర్పు తాకుటకు సిద్ధంగా ఉన్నదని మనకు తెలుసు. ఆ దినమున ఆ కొండపైన నిలబడి ఉన్నాము. ఇక్కడ నిలబడి ఉన్న సహోదరుడు బ్యాంక్స్వుడ్, మేము ఆ కొండపైకి నడుచుకుంటూ వెళుచున్నాము. తదుపరి 10-15 నిమిషాలలో జరగనైన ఈ ప్రార్థనా వరుసకై మీ విశ్వాసమును కట్టుటకు బహుశా నేను దానిని మరలా ఉటంకిస్తాను. నేను సహోదరు బ్యాంక్స్కి కొంచెం ముందు నడుస్తూ ఉన్నాను. సహోదరి రూబీ అనారోగ్యంతో ఉన్నప్పుడు అతడు ఆమెను విడిచి వచ్చాడని నేను అనుకుంటున్నాను. మరియు అతడు నా వెనక వస్తున్నాడు. అతని ముఖం ఎర్రబారి ఉండుటను నేను గమనించాను. నేను వెనుకకు చూశాను. ఆ కొండను ఎక్కుటకు అతనికి కొంచెం కష్టంగా ఉండవచ్చునని నేను అనుకున్నాను. కావున నేను కొంచెం నెమ్మదిగా నడవటం మొదలుపెట్టాను. సరిగ్గా ఆ ఎడారులలో, ఆ విధంగా ఉన్న కొండలలో ప్రభు యొక్క దూతలు ప్రత్యక్షమైన ఆ స్థలములోనే అయ్యున్నది. దానికి కొన్ని నెలల క్రితం వారు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యారో
నేరుగా అదే దిశలో మేము వెలుచున్నాము. మరియు నేను ఆ కొండపైకి వెళ్ళుచుండగా దేవుని యొక్క ఆత్మ నేను వెనుకకు తిరిగి పర్వతంపైకి చూసినప్పుడు ఆయన ఆ రాయిని తీసుకుని మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తదుపరి కొన్ని గంటలలో నీవు దేవుని మహిమను చూస్తావు అని అతనితో చెప్పు అని అన్నాడు. నేను కేవలం ఆ రాయిని తీసుకొని మరియు సహోదరుడా బ్యాంక్స్, ఎందుకో నాకు తెలియదు అని చెప్పి దాన్ని గాల్లోనికి పైకి విసిరివేసి మరియు నేనిట్లా అన్నాను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు దేవుని మహిమను చూడబోచున్నావు. అతడిట్లా అన్నాడు, అది రూబీ గురించా? నేనిట్లు చెప్పాను, లేదు బ్యాంక్స్, అది నీకు గాని లేదా రూబీకి గాని ఇద్దరిలో ఎవరికి సంబంధించినది కాదని నేను అనుకుంటున్నాను. అది కేవలం ఇట్లు చెప్పుచున్నదని నేను అనుకుంటున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏదో జరగబోచున్నది. మరియు ఆ మరుసటి ఉదయమున మేము అక్కడ నిలబడి ఉన్నప్పుడు వారిలో చాలా మంది, ఇప్పుడిక్కడ ఎంతమంది కూర్చుని ఉన్నారో నాకు తెలియదు, మేము 12 లేదా 14, 15 మంది అక్కడ కూర్చుని ఉన్నాము. ఉన్నట్టుండి ఒక సేవకుడు నా దగ్గరకు నడిచి వచ్చి మరి ఇట్లా అన్నాడు, సహోదర బ్రెన్హామ్, అతడిట్లా అన్నాడు, నా పేరు ఫలానా ఫలానా అయ్యున్నది. ఇంకా ఇట్లా అన్నాడు, కాలిఫోర్నియాలో నీకు స్పాన్సర్ చేసేవారిలో నేను ఒకడను. నేనిట్లు చెప్పాను, అయ్యా, మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. అతడు డగ్లస్ మెక్హ్యూస్ అయ్యున్నాడు. అతడిట్లా అన్నాడు, నేనిట్లా అన్నాను, మిమ్మల్ని కలుసుకొనుటకు నాకు ఆనందంగా ఉన్నది. అతనితో కరచాలనం చేశాను. అతడిట్లా అన్నాడు, మంచిది, ఇప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇక్కడ ధర్మకర్త అయినట్టి రాయ్ రాబర్సన్, సౌదరు వుడ్, టెర్రీ మరియు బిల్లీ మరియు సౌదరు మ్యాక్ ఎనలీ మరియు ఇంకా ఎందరూ అక్కడ నిలబడి ఉన్నారో నాకు తెలియదు. మరియు అతడిట్లా అన్నాడు, నేను నిన్ను ఒకటి అడగగోర్చున్నాను. అతడిట్లా అన్నాడు, బయట ఇటువంటి చోట ప్రభువు నీకు ఎన్నడైనా దర్శనములు ఇస్తాడా? నేనిట్లు చెప్పాను, అవును సహోదరుడా, అయితే ఒక విధంగా దాని నుండి దూరంగా ఉండుటకు, విశ్రాంతి తీసుకొనుటకు నేను బయట ఇక్కడికి వస్తుంటాను. మరియు నేను ఈ విధంగా తిరిగి చూశాను. మరియు భారీ కాయంగల ఒక వైద్యుడు అతని వైపు చూస్తూ ఇట్లు చెప్పడాన్ని నేను చూశాను, గౌరవనీయమైన మెక్హ్యూస్, నీ కంటిలో ఉన్న ఈ ఎలర్జీ అనేది త్వరలో నీ కన్నును పోగొడుతుంది. 2 సంవత్సరములు నేను నీకు వైద్యం చేశాను మరియు దాని విషయమై నేను ఏమీ చేయలేను. మరియు నేను అతని వైపు తిరిగాను. నేనిట్లా అన్నాను, నీవు నన్ను ఎందుకొరకు దానిని అడిగావంటే, ఈ మధ్యనే ఒక దినమున నీ వైద్యుడు ఆ ఎలర్జీ నీ కంటిలో ఉన్నది అని నీతో చెప్పాడు. అది మధ్యాహ్న వేళయై ఉన్నది, దాదాపు 11 గంటల సమయమై ఉన్నది. మరియు అతడు కూలింగ్ అద్దాలను పెట్టుకుని ఉన్నాడు. నేనిట్లు చెప్పాను, కారణం ఏమిటంటే సూర్యుని బట్టి నీవు వాటిని ధరించడం లేదు, అది నీ కన్నుల వలనై ఉన్నది, నీవు ఆ కన్నును కోల్పోబోతున్నావు అని అతడు నీకు చెప్పాడు. మరియు అతడు ఏడవటం మొదలుపెట్టాడు. ఇట్లన్నాడు, అది వాస్తవం. నేను మరలా నడవడానికి వెనక్కి తిరిగాను. నా చేతిలో ఒక పార ఉన్నది మరియు నేను చూశాను, అతడక్కడ నిలబడి నా వైపు చూస్తూ ఉండుటను, అతని కళ్ళు ఎంతో ప్రకాశవంతంగా ఉండుటను నేను చూశాను. నేనిట్లన్నాను, అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఆ కన్నును కోల్పోవడం లేదు. గడిచిన ఈ ఆకురాలు కాలములో నేను అతనితో కలిసి వేటాడుతూ ఉన్నాను. అతడు నాకంటెను మరియు గుంపులో ఉన్న ఇంకెవరికంటెను బాగుగా చూడగలుగుచున్నాడు. అతడు ఎన్నడూ మరియు పెద్ద వయస్కురాలైన ఒక స్త్రీ తన మేజోళ్లను క్రిందకు లాగి మరియు ఆమె వస్త్రపు ప్రక్కటంచును పైకి లేపడమును నేను చూశాను. ఆమెట్లన్నది, కుమారుడా, నీవు సహోదరుడు బ్రెన్హామును చూసినట్లయితే నా పాదముల కొరకు ప్రార్థించమని ఆయనతో చెప్పు. మరియు నేనక్కడ చూశాను, మరియు ఆమె పాదములపై అంతటా కణుతుల వంటివి వ్రేలాడుచున్నవి. నేనిట్లా అన్నాను, మీ అమ్మగారు నెరసిన వెంట్రుకల గల ఒక స్త్రీ అయి ఉన్నది. నా కుమారుడా, మీరు చూడండి, నీవు నన్ను చూసినట్లయితే ఆమె పాదముల కొరకు నాతో ప్రార్థన చేపించమని నీవు బయలుదేరే ముందు ఆమె నీకు చెప్పినది. ఆమెకు చిన్న కణుతుల వంటివి ఉన్నవి, ఆమె పాదములపై అంతటా వ్రేలాడుచున్నవి. అతడు ఆశ్చర్యముతో దాదాపు స్పృహ కోల్పోయినట్లయ్యాడు. అది నిజం అని అన్నాడు. నేనిట్లు చెప్పాను, ఆమెను చింతించవద్దని చెప్పు, అది బాగవుతుంది. నేను తిరిగి నడవటం మొదలుపెట్టాను. అప్పుడు దేవుని యొక్క స్వరము మాట్లాడి ఇట్లు చెప్పుటను నేను విన్నాను, త్వరగా దారిలో నుండి ప్రక్కకు తొలగండి. రాయ్ రాబర్సన్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతడొక యుద్ధ యోధుడని ఎరిగి ఉండి
నేను అతని భుజంపై నా చెయ్యిని వేసి నేనిట్లన్నాను, సహోదరుడా రాయ్, మీకు సాధ్యమైనంత తొందరగా దాక్కోండి. అతడిట్లా అడిగాడు, విషయం ఏమిటి? నేనిట్లన్నాను, దారిలో నుండి తొలగిపోండి, దాక్కోండి. మరియు నేను నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించాను. నా పారను క్రింద పెట్టి వెనుకకు తిరిగి నా టోపీని తీసివేశాను. మరియు ఇదిగో ఆయన వచ్చాడు. దేవుని మహిమ సుడిగాలిలోనికి కుమ్మరించబడుతూ ఆ విధంగా పర్వతం యొక్క ప్రక్కను చీల్చివేసి మరియు బ్రద్దలు చేసినది, మరియు ఆ స్థలమును ఆ విధంగా కుదిపివేసినది. నాకు కేవలం 3 లేదా 4, 5 అడుగుల ఎత్తులో ఉన్నట్టి పొదల యొక్క పైభాగమును నరికివేసినది. ఒక గొట్టము ఆకారములో తిరిగి పైకి వెళ్ళినది. అది మరలా ప్రేలినది మరియు మరలా వచ్చినది. 3 సార్లు వచ్చినది. పిదప 3వసారి వచ్చి అది వెళ్ళిపోయినప్పుడు సహోదరుడు బ్యాంక్స్ నా దగ్గరకు వచ్చి ఇట్లన్నాడు, నీవు మాట్లాడుచున్నది దాని గురించేనా? అవును అని నేనన్నాను. ఇట్లా అడిగాడు, అది ఏమిటి? నేనిట్లు చెప్పాను, దేవుడు సుడిగాలులలో ప్రత్యక్షమవుతాడు. నేను ప్రజలకు చెప్పవల్లని ఆయన కోరాడో లేదో నాకు తెలియదు. పిదప నేను ముందుకు వెళ్లి మరియు కొద్దిగా ప్రార్థించుకున్నాను. అప్పుడు నేను వారికి చెప్పవచ్చని ఆయన నాతో చెప్పాడు. నేనిట్లన్నాను, అది తీర్పు పశ్చిమ తీరమును తాకుటి అయ్యున్నది. ఈ దినమున దానిని చూడండి. అది జరిగిన కొన్ని గంటలకే ఏమి జరిగినదో చూడండి. అలస్కా మునిగిపోయినది మరియు ఇప్పుడు అదంతా మునిగిపోచున్నది. మనము తీర్పులోనికి ప్రవేశించుచున్నాము. కనికరము నిరాకరించబడినది. అయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లునుగాక. మనము దాచబడిన ఆహారమును, ఆత్మీయ ఆహారమును కలిగి ఉన్నాము. అదేమిటనగా, ఈ చివరి దినములలో తన ప్రజల మధ్యన తనను తాను నిర్ధారించుకుంటున్న యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత యొక్క మంచితనము మరియు కనికరముపై మనం బ్రతుకుచున్నాము. ఆమేన్. వారు లోపలికి వెళ్లారు. కరువు రాకమునుపే ఏలియా లోపలికి వెళ్ళాడు. తీర్పు రాకముందే లోపలికి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఇప్పుడు బయటకు వచ్చి మరియు లోపలికి వెళ్లే ఒక సమయమై ఉన్నది. ఆ సంఘ సంస్థల నుండి బయటకు వచ్చి మరియు క్రీస్తులోనికి వెళ్ళుటయ్యి ఉన్నది. నిజమైన విశ్వాసులందరికీ బయటకు వచ్చి మరియు లోపలికి వెళ్ళు ఒక సమయమై ఉన్నది. పిదప అతడు పిలువబడ్డాడు మరియు అక్కడ నివాసమున్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు అతన్ని పిలిచే వరకు అతడెన్నడూ ఆ వాగును విడిచి వెళ్ళలేదు. మరియు ఆ కరువు దాదాపు ముగియనయున్నప్పుడు ఆయన అతన్ని అక్కడ నుండి దిగువన ఒక విధవరాలి ఇంటికి పిలిచాడు. గమనించండి, ఆయన ఈ విధవరాలి యొద్దకు పిలిచాడు. మరియు ఈ విధవరాలు అవిశ్వాసులతో సహవాసం చేయలేదు. ఆ కరువు కాలములో మృగం యొక్క ముద్రను తీసుకోలేదు. కావున ఆయన ఈ విధవరాల్ని పోషించుటకు ఏలియాను పిలిచాడు. వారు కేవలం ఒక చిన్న రొట్టె ముక్కను కలిగి ఉన్నారు. ఒక్క చిన్న దాని మీదనే ఆమె ఆధారపడి ఉన్నది. మరియు ఏలియా ఇట్లన్నాడు, మొదట దానిని నాకు ఇమ్ము. ఏలైనగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రభువైన దేవుడు భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టి ఖాళీ అవ్వదు, ఆ బుడ్డియును ఎండిపోదు. దేవుడిని మొదట ఉంచుట, ఆయన వాక్యమును మొదట ఉంచుట. గమనించండి, తొట్టిలో పిండి ఉన్నది. ఆమె పిండి కొరకు వెళ్ళిన ప్రతిసారి తొట్టిలో పిండి ఉన్నది. ఆమె దాని కొరకు వెళ్ళిన ప్రతిసారి బుడ్డిలో నూనె ఉన్నది. ఎందుకు? నైవేద్యములో పిండి క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. వాటన్నిటినీ నలగొట్టుటకు ఇసుర్రాళ్ళు సరిగ్గా అమర్చబడవలసి ఉన్నవి. ఈ పిండిలోని ప్రతి గింజయు ఖచ్చితంగా ఒకే విధముగా ఉండి ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని చూపించుచున్నవి. అది వాక్యమై ఉన్నది. వాక్యమును నిర్ధారించుటకు వర్తమానమును వెంబడిస్తున్న జీవాహారమై ఉన్నది. స్నేహితులారా, ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. ఈ రోజు అది ఆ విధంగానే ఉన్నది. బిడ్డలు తినే జీవపు రొట్టె దేవుని వర్తమానమును వెంబడిస్తుంది. అది కరువు కాలములో వారిని పోషించుటకై ఉన్నది. ఈనాడు ఆయన మన మధ్య నిలబడి ఉన్నట్లయితే ఏమిటి? సరిగ్గా ఇప్పుడే ఆయన మన మధ్యన నిలబడి ఉన్నట్లయితే ఏమిటి? సరిగ్గా ఆయన ఇక్కడ భూమి మీద శరీరములో ఉన్నప్పుడు చేసినట్లే ఆయన ప్రవర్తిస్తాడు మరియు అట్లే చేస్తాడు. వధువు భర్తలో భాగమైయున్నది. సంఘము సరిగ్గా క్రీస్తు వలనే ఉన్నది. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. మరియు దానిని చేసినది వాక్యమే అయి ఉన్నది. ఆయన చేసిన క్రియలను మనము కూడా చేస్తామని ఆయన మనకు చెప్పాడు. ఇక్కడ మరలా మనము గమనిస్తాము, ఆ దినమున అది ఏలియాకు చేసినట్లే
వాక్యము మనలో ఉండి మరియు మన యొద్దకు వచ్చిన ఎడల అది అతడు చేసిన దానినే చేస్తుంది. లోకమునకు మరుగు చేయబడిన దేవుని సంగతులపైన అతడు పోషించబడతాడు. మరలా అది వర్తమానమును మరియు వర్తమానికుణ్ణి ఒకటిగా చేస్తుంది. ఆత్మీయ ఆహారము సిద్ధముగా ఉన్నది మరియు ఇప్పుడు అది తగిన ఋతువులో ఉన్నది. మరియు మీరు దానిని కోరిన ఎడల మీలో ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని భుజించవచ్చును. ఈ గడి యొక్క సమస్తమైన అవిశ్వాసము నుండి విడుదల పొందుటకు మీరు ఇష్టపడుచున్నట్లయితే, మీరు క్రీస్తునొద్దకు వచ్చుటకు, ఆయన యొక్క వాగ్దానములోనికి వచ్చుటకు సిద్ధంగా ఉన్నట్లయితే తినవచ్చును. మరియు ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోండి. మలాకి 4లో, లూకా 17:30, ఇంకా పరిశుద్ధ యోహాను 14:12లో, మరియు ఇంకెన్ని లేఖనాలు ఉన్నాయో, యోవేలు 2:38, మరి ఆయన ఏమి చేస్తాడనే దాని గురించి, లేదా 2:28లో ఈ అంత్య దినములలో ఆయన ఏమి చేస్తాడనే దాని గురించి చెప్పుచున్నవి. మరియు ఈ చివరి దినములలో వెలుగు కలుగునని ప్రవక్త ఏ విధంగా చెప్పాడు గదా, అది ఎలా పనిచేస్తుందో, అది ఏమి చేస్తుందో చెప్పాడు. ఆ లేఖనములన్నీయు ఈ కడవరి దినముల వైపు చూపిస్తున్నవి. మరియు అది క్రీస్తే. ఇప్పుడు మీరు దానిలో, ఆ రహస్య స్థలములో దాగుకొనగలిగితే, మీరు భుజిస్తూ దేవుని యొక్క మంచితనమును మరియు కనికరమును చూడవచ్చును. మీరు వ్యాధితోనున్నారా? అక్కడ స్వస్థత ఉన్నది. తరువాత ఎలీషా పిలిచినది మీకు జ్ఞాపకమున్నదా? అతడు ఆ భోజనమును, క్రీస్తును భుజించి మరియు దానితో ఆ విధవరాలి ఇంటిని పోషించిన తర్వాత ఉన్నది. గమనించండి, ఆ తర్వాత అతడు ఆకాశము నుండి అగ్నిని పిలిచి మరియు అటువంటిది చేసినప్పుడు అతడు దేవుని చేత పంపబడినవాడని, ప్రవక్త ఆత్మగలవాడని రుజువు చేశాడు. గమనించండి, అరణ్యములో అక్కడ బదిరి వృక్షము కింద అతడు పడుకొని ఉన్నప్పుడు అదే రకమైన పిండితో ఒక దూత దిగివచ్చి మరియు కొన్ని అప్పములను కాల్చి అతన్ని పోషించాడు. మరియు అతడు మరలా కొద్దిసేపటి వరకు అతడిని నిద్రబుచ్చి పిదప అతన్ని నిద్రలేపి మరియు అక్కడ అతని కొరకు పిండితో చేసిన మరికొన్ని అప్పములను కాల్చి ఉంచాడు. మరియు అతడు ఆ అప్పముల బలము చేత 40 దినములు నడిచి వెళ్ళాడు. దేవునికి మహిమ. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. మనము ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నాము కదా. ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారము. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. అదే విషయాన్ని యేసు సురఫెనికయ స్త్రీతో చెప్పలేదా? ఆయన తన స్వజనుల యొద్దకు పంపబడ్డాడు. అది నిజం. మరియు ఆయన వచ్చినది వారి యొద్దకే. ఆయన ఎన్నడూ అన్యజనుల యొద్దకు వెళ్ళలేదు. మరియు ఇప్పుడు ఈ దినమున ఆయన అన్యులను వారి సమయములో దర్శించుచున్నాడు. మరియు అది యుక్తము కాదు. మీరిట్లంటారు, వర్తమానము ఈ గొప్ప పెద్ద సంఘములలోనికి, ఈ పెద్ద సభలలోనికి, సంఘశాఖల్లోనికి ఎందుకని వెళ్ళడం లేదు? అది వారి ఆహారము కాదు. అది సంఘము అని చెప్పుకునేవారి ఆహారము కాదు. అది వధువు యొక్క ఆహారమై ఉన్నది. అది ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారమై ఉన్నది. అది వారి కడుపులో జబ్బును కలుగజేసినట్లుగా చేస్తుంది. అది వారు తట్టుకోలేనంతటి విషయమై ఉన్నది. చూశారా? మీరు దానిని చేయలేరు. కాని పిల్లలకైతే అది ఆహారమై ఉన్నది. అది జీవమై ఉన్నది. అది నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తై ఉన్నాడు. మనము ఇప్పుడు ప్రార్థనా వరుసను ప్రారంభించకపోతే మనకు చాలా ఆలస్యమైపోతుంది. కావున ఒక్క క్షణము మనం మన తలలు వంచుదాము. ప్రియమైన దేవా, ఋతువునకు తగిన ఆహారము, ఆత్మీయ ఆహారము, లోకమునకు దాని గురించి ఏమీయూ తెలియనటువంటి ఒక విషయమై ఉన్నది. ఆ రాత్రి లేదా ఆ రోజు అక్కడ సమరయలో మా ప్రభువు చెప్పుటను మేం వినుచున్నాము. ఎలీషా నడిచి వెళ్ళి మరియు ఏమిటి, నేను దానికి ఆజ్ఞ ఇచ్చే వరకు మంచైనా కురవదు అని చెప్పిన అదే చోటై ఉన్నది. అక్కడే యేసు నిలబడి తన శిష్యులతో ఇట్లు చెప్పుచున్నాడు. వారిట్లన్నారు, బోధకుడా, నీవెందుకని భోజనం చేయడం లేదు? అందుకు ఆయన ఇట్లు చెప్పాడు, మీకు తెలియని ఆహారము నాకున్నది. నిజమే ప్రభువా, దేవుని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన గడియలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడినట్లు చూసుకొనుటయు ఆయనకు ఆహారమై ఉన్నది. అది జరిగించబడినట్లు చూసుకొనుటకే ఆయన అక్కడ ఉన్నాడు. నా తండ్రి మొదట నాకు చూపించితేనే గాని నేను దేనిని చేయను. తండ్రి నాకు దేనిని చూపిస్తాడో దానినే నేను చేస్తాను. మరియు తండ్రి,
ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. నామకార్థమైన వారికి దాని గురించి ఏమీయూ తెలియనట్టి ఆహారమునకు, ఆత్మీయ ఆహారమునకు సంఘము, నిజమైన విశ్వాసి, విశ్వాసుల శరీరము ప్రవేశమును కలిగి ఉన్నారు. తండ్రి, ఈ ఆహారము గురించి లోకమునకు ఏమీయూ తెలియదు. కాని నీ సంఘము, నీ ప్రజలు, నీ కుమారుని యొక్క వధువు మాత్రం దానిని ప్రేమించుచున్నది. వైద్యులు విఫలమైనప్పుడు మా శరీరముల స్వస్థత కొరకు మాకు మార్గమున్నది. మేము దీనికి ప్రవేశమును కలిగి ఉన్నాము. ఆయన తన సంఘానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆహారములలో ఇది ఒకటై ఉన్నది. మరియు విశ్వసించుచున్న ఆయన పిల్లలకు ఈ అంత్య దినములలో వాగ్దానము చేసినదై ఉన్నది. తండ్రి, విశ్వసించు పిల్లలుగా ఉండుటకు మాకు సహాయము చేయుము. ఏలైనగా విశ్వాసులకు సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవా, దానిని అనుగ్రహించుము. యేసు నామములో మేము దానిని అడుగుచున్నాము. ఆమేన్. వారు కొన్ని ప్రార్థనా కార్డులను ఇచ్చినట్లు బిల్లీ నాతో చెప్పాడని నేను నమ్ముచున్నాను. ప్రార్థనా కార్డు మీద ఉన్న అక్షరమును ఎవరైనా నాకు చెప్తే అదే నాకు చాలు. సి. మంచిది. నేను మన వరుసను మొదలుపెట్టుటకు మనము C1ని తీసుకొని మరి ప్రారంభించుదాం. చూడండి, ఇప్పుడు వారు అంతటా ఉండవచ్చును. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచిది. చూడండి, నేను దీనిని ప్రయత్నించబోచున్నాను. మనము దీనిని చేయవచ్చో లేదో నాకు తెలియదు. లేదా మనము కేవలం ఒక పిలుపు వరుసను కలిగి ఉండి మీరు అలాగే కూర్చుని ఉండవచ్చును. నాకది ముఖ్యం కాదు. మీరు ఇక్కడ వేదిక పైకి వచ్చినా లేదా ఒక పిలుపు వరుసను కలిగి ఉన్నా ఏ విధంగానైనా పర్వాలేదు. నేను కేవలం పూర్తిగా పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడుచున్నాను. నేను బోధించిన ఈ వాక్యమును ఆయన నిర్ధారించుటకు నేను ఆయన మీద ఆధారపడుచున్నాను. సహోదరా జార్జ్ రైట్, నేను దానిని నమ్ముచున్నాను. ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అనేక సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చి చెట్టు మీద కూర్చుని ఉన్న ఆ విప్రూయిల్ పక్షి కూయిటను వింటుండేవాణ్ణి. నేనింకనూ అదే వర్తమానమును నమ్ముచున్నాను. అది అదే రీతిగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మంచిది. ప్రార్థనా వరుస కొరకు వారు వెనుక ఇక్కడ స్థలము కలగజేయుటను నేను చూస్తున్నాను. సరి, ప్రార్థనా కార్డు సి. నంబరు 1, 2, 3, 4, 5 మొదట వచ్చి మరియు సరిగ్గా ఇక్కడ నిలబడండి. మీరు నిలబడలేని ఎడల మీరు కేవలం మీ చేతులు పైకెత్తితే చాలు. వారిలో కొందరు వచ్చి మిమ్మల్ని మోసుకొని తెస్తారు. అదేమిటి? అవును, ప్రార్థనా కార్డు సి. 1, 2, 3, 4, 5. మరియు ఇప్పుడు గమనించండి, ప్రార్థనా కార్డు లేనివారైన మీరు, ఇప్పుడు నేను ఇటువంటి ప్రార్థనా వరుసను కలిగి ఉండి చాలా చాలా కాలమగుచున్నది. మనము ఇక్కడ మందిరమును కట్టినప్పుడు నాకు ఇవ్వబడిన ఆజ్ఞ ఎంతమందికి గుర్తున్నది? ఇట్లు చెప్పెను, సువార్తికుని పని చేయుము. నేను ఒక సువార్తికుడిని అని చెప్పలేదు. ఇట్లు చెప్పెను, సువార్తికుని పని చేయుము. చూశారా? ఏలైనగా అది మార్చబడే ఒక గడియ వచ్చును. ఆ గడియ వచ్చుచున్నది. మంచిది. ఇప్పుడు దీనిలో మీరు 2 లేదా 3 వేర్వేరు పరిచర్యలను కలగలుపు చేయలేరు. ఒకే సమయములో కాపరిగా ఉంటూ సువార్తికునిగా ఉండలేరు. మీరు ఒక్క సమయములోనే ఒక ప్రవక్తగా ఉంటూ మరియు ఒక కాపరిగా ఉండలేరు. చూడండి, ఎందుకనగా మీరు వేరువేరు పనులను, వేరువేరు పరిచర్యను కలిగి ఉంటారు. అయితే నా వర్తమానములో నేను ఏమి చేయాలన్నది ప్రభువు నాకు అనుగ్రహించాడు. అయితే పిదప ఆయనిట్లు చెప్పాడు, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకనగా వారు హితబోధను సహింపని ఒక కాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చి ఉండలేదంటే మరేమిటి? ప్రతి సంఘశాఖ నన్ను తిరస్కరించినది. వారు హితబోధను సహించరు. అయితే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొందురు. మరియు వారు కల్పనా కథల వైపు తిరుగుదురు. మరియు మోషేను ఎదిరించిన ఎన్న ఎంబ్రేల వలె వారు గొప్ప కార్యములు చేయుచు తమ ఇష్టానుసారముగా జరిగించెదరు. అయినను వారి అవివేకము తేటపరచబడును. చూశారా? మంచిది. అనుకరణలు. మీరు చూడండి, ఏ విధంగా ఎంబ్రే మరియు 1933 నుండి అది సరిగ్గా అక్కడ ఆ మందిరం యొక్క మూల రాయిలో ఉండి ఉన్నదని పరలోకమందున్న దేవునికి తెలుసు. బైబిల్ యొక్క పేజీలో వ్రాయబడి ఉన్నది. సరిగ్గా అక్కడే ఉండి ఉన్నది. వారు దానిని ఎలా చేశారో చూడండి. ఏమి సంభవించినదో చూడండి. అనుకరణలు.
ఖచ్చితంగా అంతే. ఇట్లు చెప్పబడినది, వీరిని అలాగే వదిలివేయము. ఎన్న ఎంబ్రేల అవివేకమేలాగు తేటపరచబడెనో వీరిది కూడా అలాగే తేటపరచబడును. ఇక్కడ మనము ఆ దినములోనే ఉన్నాము. అప్పుడు మనము కేవలం మూలరాతిని వేస్తున్నప్పుడు నేను సంఘాన్ని చూశాను. ప్రజలు కిటికీల వద్ద మరియు అంతటా ఆనుకొని ఉండి మందిరపు గోడల వద్ద చుట్టూ నిలబడి ఉన్నారు. అక్కడే మీరున్నారు. వారిట్లన్నారు, అది నిర్మించబడినప్పుడు ఈ పట్టణంలోని ప్రజలిట్లన్నారు, 6 నెలల్లోనే మనమేమో ఒక మందిరాన్ని కట్టుటకు $1.80 కలిగి ఉన్నాము. గ్యారేజీలు గల అనేక మంది ప్రజలు ఇక అది వారి గ్యారేజీ కాబోతుందని నిర్ణయించేసుకున్నారు. అయితే అది ఇంకనూ దేవుని గొర్రెలకు గొర్రెల దొడ్డిగానే ఉన్నది. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. సి 6, 7, 8, 9, 10. మంచిది. ఇప్పుడు ప్రభువైన నేనే దానిని నాటియున్నాను. ఎవడునూ దానిని నా చేతిలో నుండి అపహరింపకుండునట్లు రాత్రింబగళ్ళు నేను దానికి నీరు కట్టెదను. విమర్శను చూడండి. దానికి సహకరించుటకు ఏ సంఘశాఖ లేదు. దాని వంటి సంఘములు ఇక్కడ ఈ దేశములో ఎక్కడా లేవు. దేశములో పెంతెకోస్తు లేదు. దానిని భరించుటకు ఏదీయూ లేదు. ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్మమునకు విరోధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మిగతా విషయాలన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు. చివరకు నా స్వంత కుటుంబములో కూడా అలాగే ఉన్నది. నా స్వంత తండ్రియే నన్ను గుమ్మములో నుండి నెట్టివేశాడు. నేను నా బట్టలను ఒక చిన్న కాగితపు సంచిలో పెట్టుకొని బయటకు వెళ్లి మరియు న్యూ ఆల్బనీలో నివసించాను. నిజము. అయితే నేను ఇదివరకే అనేకమైన అపాయములు, శ్రమలు మరియు ఉరులగుండా వచ్చాను. ఇంత దూరము నన్ను సురక్షితంగా తీసుకుని వచ్చినది కృపయే. నేను 56 సంవత్సరముల వయస్సు కలిగి ఉన్నాను మరియు త్వరలో నేను ఆ నదిని దాటవలసి ఉన్నాను. కృపయే నన్ను తీసుకుని వెళ్తుంది. సూర్యుని వలె ప్రకాశించుచు నేను అక్కడ 10,000 సంవత్సరములు ఉండినను, మనము మొదట ఆరంభించినప్పటి నుండి దేవునికి స్తుతి పాడుటకు మనకు దినములు సరిపోవు. ఓ, నేను యేసును ఎంతగా ప్రేమిస్తున్నానో! నా ప్రపంచమంతా ఆయనే. ఓ మంచిది. నేను ఎక్కడ ఆపివేశాను? 10 దగ్గరనా? మనము ఇంకొంతమందిని తీసుకోగలమా? మంచిది. అది ఏమిటి? 10, 15? సరి. సి 10 నుండి 15 వరకు. మీరు ఎక్కడున్నా గాని మీరు లేచి నిలబడి మరియు లోపలికి రాగలిగితే చాలు. ఏమంటున్నారు? మంచిది. పిదప సి 15 నుండి 20 వరకు. సి 15 నుండి 20 వరకు రానివ్వండి. దాంతో ఇంకా 10 మంది అవుతారు. మనము చూస్తున్నాము, వారు వరుసలో నిలబడుచున్న చోట వారు గుంపులుగా కాకుండా మీరు చూడండి. మరియు మనము మంచిది. ఇప్పుడు మీ పూర్తి ఏకాగ్రతతో నేను చెప్పేది వినండి. మనము ఎక్కువసేపు ఉండము. అయితే ఇప్పుడు ఎటువంటి ఒక గడియ, ఎటువంటి ఒక సమయమై ఉన్నది కదా. ప్రతి ఒక్కరూ ప్రభువును ప్రేమించగలిగితే బాగుండునని నేను కోరుచున్నాను. మనమందరము ఈ నిమిషము యొక్క సామర్థ్యతను గ్రహించడానికి ఆ స్థానమునకు రాగలిగితే బాగుండునని నేను కోరుచున్నాను. మనము దానిని ప్రయత్నిద్దాం. కేవలం మీ ఏకాగ్రతను నాపై ఉంచండి. మనమిక్కడ ఏమి చేయుటకు ప్రయత్నిస్తున్నాము? మనము దేవుని వాక్యమును ఒక పరీక్ష గుండా తీసుకెళ్తున్నాము. ఏలియా అదే చేశాడు. దానిని చేయుటకు తాను దేవుని యొద్ద నుండి పంపబడ్డాడని అతడు తెలుసుకున్న తర్వాత ఆ పర్వతం మీదకు నడిచి వెళ్ళాడు. అతడిట్లన్నాడు, ఇప్పుడు ఎవరు దేవుడన్నది మనం రుజువు చేద్దాము. ఏ దేవుడు అగ్నిని పంపుట చేత ప్రత్యుత్తరమిస్తాడో ఆయనే దేవుడని నిశ్చయించుదాము. మరియు ఆ అన్యులు కోసుకొనుచు ఇట్లన్నారు, మంచిది, నిశ్చయముగా అగ్ని కురవబోవడం లేదని ఆ అన్యులకు తెలుసు. కావున వారు కేకలు వేస్తూ మరియు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే అది కురవబోచున్నదని ఏలియాకు తెలుసు. ఎందుకనగా అతడు ప్రభు యొద్ద నుండి ఒక దర్శనమును పొందుకున్నాడు. మీరిట్లనవచ్చును, అతడొక దర్శనమును పొందుకున్నాడా? అవునయ్యా. అతడు సమస్తమును క్రమములో పెట్టించిన తర్వాత అతడిట్లన్నాడు, ప్రభువా, దీనంతటినీ నీ ఆజ్ఞ చొప్పున చేశాను. మరియు అప్పుడు అగ్ని కురవడం ప్రారంభమైనది. దేవుని యొక్క వాక్యమును అక్షరాల జరిగించినప్పుడు ఆ మిగతా దానిని చూసుకోవడం దేవుని పని అయి ఉన్నది. ఆయన కేవలం దానిని అక్కడ పెట్టమని నిన్ను అడుగుతాడు. మరియు దానిని అక్కడ పెట్టుటకు మీరు పిలువబడ్డారన్న నిశ్చయతను కలిగి ఉండండి. చూశారా? మరియు మీరు పిలువబడినట్లయితే
ఆ మిగతా దాని సంగతి ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేసేవారు ఇక్కడ ఈ వరుసలో నుండి వస్తుంటారు. ఇప్పుడు మంచిది, వరుసను ఆరంభించుటకు సరి. మీరిప్పుడు గోడ దగ్గర వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదట కనీసం ఇక్కడ భవనంలో ఎక్కడైనా కొంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉండి ఒక ప్రార్థనా కార్డును కలిగి లేని వారు ఎంతమంది ఉన్నారు? మీ చెయ్యి పైకెత్తండి. చూడండి, అంతటా ఉన్నారు. ఇప్పుడు మన ప్రభువు మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రార్థనా వరుసలను నిర్వహించాడు. ప్రజలు పెద్ద వరుసలో బహుజన సమూహముగా ఆయన వద్దకు వచ్చారు. ఆయన వారిని ముట్టి వారిని ఆశీర్వదించాడు. పిదప ఆయన ఒకసారి నిలిచి మరి ఇట్లన్నాడు, నన్ను ముట్టినది ఎవరు? వెనుకకు తిరిగి ఆమె ఆయనని ఎందుకొరకు ముట్టినదో అని ఒక స్త్రీతో చెప్పాడు. మరియు ఆమె రక్తస్రావము నిలిచిపోయినదని, ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచినదని ఆమెతో చెప్పాడు. ఆమె తిరిగి, సరే ప్రభువా, నాకు తెలియదు, ఎంతో కాలంగా నేను దీనిని కలిగి ఉన్నాను అని చెప్పినేడల ఏమిటి? అది జరిగి ఉండేది కాదు. కాదు, అది జరిగి ఉండేది కాదు. కాదు. ఆయన ఆ సురఫెనికియా స్త్రీతో, నీవు ఈ మాట చెప్పినందున నీ కుమార్తె ఆమెలో నుండి దయ్యము వెళ్ళిపోయినది అని చెప్పి ఉండగా, మరి ఆమె, సరి, ఇప్పుడు ప్రభువా, నీవు దాన్ని ఈ విధంగా చేయాలని నేను కోరాను అని ప్రత్యుత్తరం ఇచ్చి ఉంటే ఏమిటి? ఆ దయ్యము ఇంకను ఆ అమ్మాయిలోనే ఉండి ఉండేది. అయితే ఆమె తన కుమార్తెను ఏ విధంగా కనుగొంటుందని ఆయన చెప్పాడో, ఆమె తనను ఆ విధంగానే కనుగొనుటకు ఆశించినది. ఇప్పుడు ఆయన మనతో ఇట్లు చెప్పాడు, మీరు నమ్మగలిగితే మీరు ఈ కొండతో కదిలిపొమ్ము అని చెప్పి, మరియు మీ హృదయములో సందేహింపక మీరు చెప్పినది జరుగునని మీరు నమ్మిన ఎడల అది జరుగును. మీరు ప్రార్థించినప్పుడు మీరు దానిని పొందుకున్నారని నమ్మండి, అది మీకు అనుగ్రహించబడును. ఎటువంటి ఒక వాగ్దానము కదా! ఇప్పుడు సామాజిక సువార్తను బోధించే వ్యక్తి అదంతా నమ్మడు. అతడు గడప యొద్దకు నడిచివచ్చి లోపలికి చూసి లేదా అక్కడ నిలబడి, మరియు మంచిది, కేవలం మరొక పరిశుద్ధ గుండ్రాళ్ల గుంపు అని అంటాడు మరియు వెళ్ళిపోతాడు. చూశారా? అయితే ఇది దాచబడిన ఆహారమని అతనికి తెలియదు. అతనికి మరుగు చేయబడిన ఆ రహస్యమైనది ఇదేనని అతనికి తెలియదు. అది అతనికి తెలియదు. అది దయనీయమైన విషయం. దిగంబరిగా, దిక్కుమాలదానిగా, గ్రుడ్డిదానిగా ఉండి మరియు దానిని ఎరుగక ఉన్న ఒక మనస్సు. చూశారా? అది ఒక బాధకరమైన విషయమై ఉన్నది. ఓ దేవా, ముందే నన్ను చనిపోనిమ్ము, కాని నన్ను ఎన్నడూ ఆ విధంగా అవ్వనీయకుము. దానిని చేయుట కంటే నేను చనిపోతాను. అవునయ్యా, మనలో ప్రతి ఒక్కరూ అలాగే కోరతారని నేను అనుకుంటున్నాను. మనము కోరమా? అయితే ఇప్పుడు అంత్య దినములలో దేవుడు మనకు ఈ కార్యములను వాగ్దానము చేశాడు. యేసుక్రీస్తు క్రిందకు దిగివచ్చి తనకు తానుగా మానవ శరీరములో ఆయన సొదమ వద్ద ఏ విధంగా చేశాడో ఆయన దానినే అనుసరించి చేస్తాడని మలాకి 4లో చెప్పబడినది. అది నిజము. మరియు లోకము సొదమ స్థితిలో ఉంటుందని చెప్పబడినది. మరియు ఇట్లు చెప్పబడినది, అప్పటిలాగానే మనుష్య కుమారుడు ఆ దినమున బయలుపరుచుకుంటాడు. చూడండి, ఈ వాగ్దాన కుమారుడు వచ్చుటకు ముందు మనుషుని రూపములో కిందకు దిగి వచ్చిన ఈ మనుష్యుడు అబ్రహాము చేత ఎలోహిం అని పిలువబడినాడు. అదేమైనదో చూడండి, అది దేవుడు అని అబ్రహాము చెప్పాడు. మరియు 3 మనుషులు అతని యొద్దకు వచ్చారని, ప్రయాణము వలన వారి వస్త్రములు దుమ్ము పట్టి ఉన్నవని, కూర్చొని మరియు మనుషుల వలె భోజనము చేశారని బైబిలు చెప్పినది. మరియు యేసు ఇట్లన్నాడు, సరిగ్గా లోకము సొదమ స్థితిలోనికి వెళ్లిన సమయంలో అప్పుడు మనుష్య కుమారుడు మరలా తనను తాను బయలుపరుచుకుంటాడు. దేవుని కుమారుడు కాదు, మనుష్య కుమారుడు. చూడండి, తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు ఆ చివరి ప్రవక్త చెప్పిన దానితో దీనిని గుర్తుపెట్టుకోండి. ఇదిగో, నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుదును. అతడు ఆ పిల్లల హృదయములను తండ్రుల తట్టు తిప్పును. చూశారా? వారిని తిరిగి బైబిల్ యొద్దకు తీసుకొని రావడానికి ఒక వర్తమానము. మరియు ఆ దినమున మనుష్య కుమారుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. మరియు చివరి సంఘకాలము యొక్క 7వ దూత బూర ధ్వనించినప్పుడు ఆ దినమున దేవుని యొక్క మర్మములు బయలుపరచబడతాయి. 7 ముద్రలు తెరవబడతాయి. ఈ సంఘములన్నీయు మరియు అట్టి సంగతులు, అవి ఎలా సంభవించినవి మరియు ఏమి జరిగినది అను దానిని గూర్చిన మర్మములు తెరవబడతాయి. చూడండి,
అది వారికి తెలియదు. యేసు ఇట్లన్నాడు, గ్రుడ్డి పరిసయ్యులారా, ఇట్లన్నాడు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడరా? చూడండి, ఆ ప్రజలు దానిని చూడకపోవటానికి కారణము అదే అయి ఉన్నది. దాని మర్మమేదనగా ఆ ముద్రలు ఆ సంఘములలో ప్రతి ఒక్కటి ఒక సంస్థను తయారు చేసి మరియు దానిలో చేరినవి, మరియు అది దేవుని ఎదుట తప్పుడుగా ఉన్నటువంటి రహస్య కార్యములలో అది ఒకటై ఉన్నది. డాక్టర్ లీ, మీరు దానిని చూస్తున్నారా? చూడండి, గమనించండి, అది అట్లున్నది. అక్కడున్న విషయం సరిగ్గా అదే అయి ఉన్నది. అది ఆ రహస్యములలో ఒక్కటై ఉన్నది. వారు సంస్థాగతమైపోయి మరియు చూడండి, పూర్తిగా దేవుని యొక్క చిత్తము నుండి బయటకు వెళ్ళిపోయారు. మరియు అది చివరి దినాలలో బహిర్గతం చేయబడుతుంది మరియు ప్రజలను ఒక మతాచారం వద్దకో లేదా ఒక సంఘశాఖ వద్దకో కాదుగాని తిరిగి సత్యవాక్యమునొద్దకు నడిపిస్తుంది. మరియు సత్యవాక్యము ఒక ఫలానా గుంపు ప్రజల వద్దకు వస్తుంది. మరియు మనుష్య కుమారుడు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని వారి మధ్యలో తనను తాను బయలుపరుచుకుంటాడు. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను. నేను ఆయనను పొగడటానికి ఇష్టపడతాను. ప్రజల ఎదుట ఆయనను గొప్ప చేయుటకు నేను ఇష్టపడతాను. నేను ఆయనను గొప్ప చేయవలసిన అవసరం లేదు. ఆయన ముందే గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఎంత ఎత్తున ఉన్నాడంటే మీరు ఆయన మీదుగా వెళ్ళలేరు. ఎంత లోతుగా ఉన్నాడంటే మీరు ఆయన క్రింద నుండి వెళ్ళలేరు. ఎంత విశాలముగా ఉన్నాడంటే మీరు ఆయనను చుట్టి రాలేరు. మరి అయినను మీరు ఆయన కొరకు మీ హృదయములో చోటును కలిగి ఉంటారు. మీరు ఆయనను స్వీకరించరా? మన ప్రభువు ఎంత అద్భుతమైనవాడు కదా! మంచిది, మనమిప్పుడు ప్రతి ఒక్కరము ఎంతో మౌనంగా ఉందాము. ఇప్పుడు మనము దీని గురించి మాట్లాడుకున్నాము. మరియు ఇప్పుడు దానిని గూర్చిన విషయం ఏమిటంటే అది సత్యమేనా? ఇప్పుడు ఇక్కడ కొందరు అపరిచితులు ఉండవచ్చును. నేను మీతో ఇట్లనవచ్చును, క్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నట్లయితే ఈ నిమిషములో ఆయన ఏమి చేస్తాడు? ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమి చేశాడో ఆయన దానినే చేస్తాడు. అది నిజమేనా? ప్రజల యొక్క విశ్వాసము ఆయన వస్త్రమును తాకుతుంది మరియు ఆయన తిరుగుతాడు. బావి యొద్ద స్త్రీ విషయములో ఆయన చేసినట్లే మరియు ఇతర స్థలాలలో ఆయన చేసినట్లే చేస్తాడు. మరియు ఆయన వారి తలంపులను ఎరిగినాడు. ఇప్పుడు మీరిట్లనవచ్చును, ఆయన నన్ను స్వస్థపరచగలడా? ఆయన ఇదివరకే దానిని చేశాడని ఆయన యొక్క వాక్యము చెప్పినది. అయితే దానిలోని విషయమేదనగా ఆయన ఇక్కడ ఉన్నాడని తనను తాను తెలియజేసుకున్నటకై ఉన్నది. ఇప్పుడు ఒక భౌతికమైన దేహములో ఆయన మనకు ప్రత్యక్షమై చూడటానికి సరిగ్గా హాఫ్మెన్ గీసినట్టి 33 ఏండ్ల వయస్సు గల క్రీస్తు యొక్క శిరస్సు వలె ఉండి మరియు ఆయన చేతిలో నుండి రక్తము కారుచు మరియు ఆ విధంగా ఉండి ఆయన మీదుగా మొత్తము మేకుల గాయాలు ఉంటే నేను దానిని స్వీకరించను. లేదు 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 ఆయన స్వయంగా తానే వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనును. మరియు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అది అలాగున ఉండును. చూశారా? ఈ మత వ్యవస్థలను మరియు మత శాఖలను మేము నమ్మము. దేవుడు వాక్యమై ఉన్నాడని మేము నమ్ముతాము. అయితే ఆయన నీ శరీరమును మరియు నా శరీరమును తీసుకొనుట ద్వారా ఆయన తనను తాను రూపుదాల్చుకుంటాడు మరియు నీకు వరములనిస్తాడు, నాకు వరములనిస్తాడు. మరియు ఈ వరముల ద్వారా ఆయన తనను తాను తెలియజేసుకుంటాడు. అదే రహస్యమైన ఆహారము. ఆయన నా ద్వారా తనను తాను ఎంతగా తెలియజేసుకున్నప్పటికీ మీరు దానిని నమ్మవలసి ఉన్నది. దానిని నమ్ముటకు మీరు కూడా విశ్వాసము అనే వరమును కలిగి ఉండవలసి ఉన్నారు. మీరు దానిని నమ్ముచున్నారా? మరియు ఇప్పుడు ఆయన ఆ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటే మీరు ఆయనను నమ్ముతారా? మీ హృదయం అంతటితో మీరు ఆయనను నమ్ముతారా? ఓ, ఎంత అద్భుతమో! కేవలం ఆయనపై వేచి ఉండటం, కేవలం ఆయన ఏమి చేస్తాడని చూచుటకు వేచి ఉండటం. ఇక్కడ ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు నా జీవితములో నేను అతన్ని ఎన్నడూ చూడలేదు. మంచి దృఢమైన ఆరోగ్యవంతంగా ఉన్న ఒక వ్యక్తి వలె కనబడుచున్నాడు. మరియు బహుశా అతడు అట్లే ఉండవచ్చును, నాకు తెలియదు. అయితే అతడిక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ వ్యక్తి మీద చేతులుంచి ప్రార్థన చేయవచ్చును. అతడు దానిని నమ్ముతున్నాడా అని అతన్ని అడగవచ్చును. అతడిక్కడ నిలబడి మరియు
ఫలానా మరియు ఫలానా విషయము కొరకై నీవు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మరియు నాకు చదునైన పాదములున్నవి, నాకు ఎల్లప్పుడూ తలనొప్పి ఉంటుంది, నాకు కడుపులో అల్సరు పుండ్లున్నవి అని లేదా అటువంటిదేదో నాకు చెప్పవచ్చును. అతడు నాకు తెలియదు. అతడు వాటిలో ఏదైనా చెప్పవచ్చును. నేనిట్లంటాను, అయ్యా సహోదరుడా, మంచిది, నేను నీ మీద నా చేతుల నుంచి మరియు నీ కొరకు ప్రార్థన చేస్తాను. అది ఖచ్చితంగా బాగుంటుంది. కాలమంతటి గుండా మనము సరిగ్గా అట్లే చేశాము. అది నిజమేనా? అయితే గుర్తుంచుకోండి, సరిగ్గా ఆయన రాకడ యొక్క సమయంలో అది భిన్నంగా ఉంటుందని, సొదొమ దినములలో ఉన్నట్లుగా ఉంటుందని యేసు చెప్పాడు. మరియు అక్కడికి వచ్చిన ఆ మనుష్యుడు షారా ఉన్నటువంటి ఆ గుడారం వైపు తన వీపును త్రిప్పుకున్నవాడై ఉండి, మరియు ఆయనిట్లన్నాడు, అబ్రాము కాదు, ఇప్పుడు అబ్రహాము. చూడండి, ఆ ముందు రోజు వరకు అతడు అబ్రాముగా ఉన్నాడు. అయితే అతనికొక దర్శనం వచ్చినది, మరియు ప్రభు అతనితో ఇట్లు చెప్పాడు, నేను నీ పేరును మార్చబోచున్నాను. మరియు ఇదిగో, ఇక్కడ ప్రభువు తానే ఒక మానవ రూపంలో ఉన్నాడు. తినుచు మరియు త్రాగుచు అతనితో ఉన్నాడు. ఇట్లా అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన షారా ఎక్కడ? షారాయి కాదు, షారా. అతడిట్లు చెప్పాడు, ఆమె నీ వెనుకనున్న గుడారములో ఉన్నది. ఇట్లా అన్నాడు, 25 సంవత్సరాల క్రితం నేను చేసిన వాగ్దాన ప్రకారంగా నేను నిన్ను దర్శించబోచున్నాను. మరియు షారా తనలో తాను నవ్వుకున్నది. ఆయన ఇట్లన్నాడు, ఈ సంగతులు ఎలాగు జరుగును అని చెప్తూ, సరిగ్గా ఇప్పుడే షారా గుడారములో నవ్వినది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూశారా? ఏదీ లేదు, లేదయ్యా. ఇప్పుడు ఆయన ఇట్లు చెప్పాడు, యేసు దానిని వాగ్దానం చేశాడు. ఆయన ఆ మనుష్య కుమారుడు, ఆయన వాక్యమై ఉన్నాడు. మీరు దానిని నమ్ముచున్నారా? అంత్య దినములలో వచ్చి మరియు ప్రపంచము సొదొమ గొమొర్రా వలె ఉన్న కాలములో తనను తాను బయలుపరుచుకుంటాడు. అది నిజమని మీరు నమ్ముచున్నారా? మనము ఒక ప్రార్థనను చేయుటకు ముందు బయట అక్కడున్న మీలో కొందరు ప్రార్థించి, మరియు మనుష్య కుమారుడు ఇంకను నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడో లేదో చూడండి. ఆయన అట్లున్నాడో లేదో అడగండి. ఇట్లు చెప్పండి, ప్రభువా, ఆ మనుషునికి నేను తెలియదు. అయితే నీవు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నవాడవని నాకు తెలుసు. ఆయన మీకు దానిని చెప్తాడేమో చూడండి. అవునయ్యా. ఇప్పుడు కేవలం ఒక క్షణం మీ తలను పైకెత్తండి. అది నా వెనక ఉన్నది. అది ఒక చిన్న బిడ్డ. ఇప్పుడే అది జ్వరంతో మండిపోతున్నది. అది ఒక చిన్న అమ్మాయి అయి ఉన్నది. నీవు ఈ పట్టణము వెలుపటి నుండి వచ్చావు. ఆ చిన్న బిడ్డకు కడుపు సమస్య ఉన్నది. అది పోయినది. కేవలం నమ్మండి. ఇప్పుడు ఆయన చేస్తానని చెప్పినది అదేనా? ఆ వ్యక్తిని నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. పరలోకమందున్న దేవునికి అది తెలుసు. ఇక్కడున్న ఈ పురుషుడు, ఇతడెంతో బలంగాను ఆరోగ్యవంతంగాను కనిపిస్తున్నాడు. అయితే అక్కడ అతనిపై ఉన్న ఆ నీడను చూస్తున్నారా? దాని భావం ఏమిటనగా, దేవుడతనికి సహాయం చేస్తే తప్ప అతడిక్కడ ఎంతో కాలం ఉండడు. అతనికి క్యాన్సర్ ఉన్నది. అది నీ ఊపిరితిత్తులో ఉన్నది. ఇప్పుడు మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఇతడు ఒక చిన్న అబ్బాయి గురించి, ఒక చిన్న బిడ్డ గురించి అతని హృదయములో భారమును కలిగి ఉన్నాడు. అది నిజమేనా? ఆ బిడ్డలో సమస్య ఏమిటో దేవుడు నాకు చెప్పగలడని నీవు నమ్ముచున్నావా? ఆయన చెప్పగలడు. మూర్ఛ రోగంలో ఒక విధమైనట్టి స్పృహ కోల్పోయి పడిపోవటం వంటివి అతనికి జరుగుతుంటాయి. ఈ మధ్యనే అతనికి ఒకసారి జరిగినది. అది నిజము, ఈ ఉదయమే. మరియు ఆ బిడ్డ బాగవుతాడని, ఆ బిడ్డను పెంచుటకు నీవు బ్రతకబోచున్నావని నీవు నమ్ముచున్నావా? చార్లీ కాక్స్ ఎక్కడ ఉన్నాడు? అతడెక్కడ ఉన్నాడు? చార్లీ, నీవు ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రి అతడిక్కడ ఉన్నాడని నేను అనుకున్నాను. చార్లీ ఇక్కడ. గ్యారీ, నీవు ఎక్కడున్నావు? ల్యారీ, అతడిక్కడున్నాడా? అతని యొక్క చిన్న బిడ్డకు కూడా ఇదే ఉండినది. సరిగ్గా ఇదే ఉండినది. ల్యారీ, నీవు ఎక్కడ ఉన్నావు? ఒక్క నిమిషం ఇక్కడకు రమ్ము. మంచిది, నీవు వచ్చావు. ఇక్కడున్న ఈ చిన్న అబ్బాయికి కూడా సరిగ్గా అదే ఉండినది. అతని తల్లి మరియు తండ్రి నాకు మంచి స్నేహితుడు. సంవత్సరాల క్రితం నేనక్కడ ఉన్నాను. మరియు ఈ చిన్న బిడ్డ స్పృహ కోల్పోయేవాడు. కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి పడిపోయేవాడు. అది మూర్ఛ వ్యాధి అయి ఉన్నది. ఈ చిన్న బిడ్డ మీద నేను దానిని కనుగొని అతన్ని స్వస్థపరచమని దేవుణ్ణి అడిగాను. అప్పటి నుండి
అది అతనికి ఒక్కసారి కూడా రాలేదు. అది అతని తండ్రి, అతని తల్లి ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉన్నది. మరియు ఇదిగో ఈ చిన్న బిడ్డ స్వయంగా తానే ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అయ్యా, నీవు నమ్ముచున్నావా? ధన్యవాదములు లారీ. అయ్యా, నీవు నమ్ముచున్నావా? పరలోకపు దేవుడు అదే విషయాన్ని నీకు అనుగ్రహించునుగాక. మరియు ఆ బిడ్డను పెంచుటకు నీవు జీవించుదువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. మనము ప్రార్థన చేద్దాము. ప్రియమైన దేవా, అతనికి సహాయం చేయుము. నీ కృపా కనికరములు అతనిపై ఉండి మరియు అతన్ని ఆశీర్వదిస్తాయని నేను ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడు సంతోషంగా లూసియానాకు తిరిగి వెళ్ళు. అతడిని బట్టి దేవుణ్ణి స్తుతించుము. ఓ అవును, అతడు లూసియానా నుండి వచ్చాడు. ఖచ్చితంగా చార్లెస్ సరస్సు దగ్గరై ఉన్నది. నిజం. చూడండి, నేను ఇప్పుడు మీ తలంపులను పట్టుకోగలుగుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది. నీవు ఒక మంచి సంగతి కొరకు అడుగుచున్నావు. నీవు ఒక బిడ్డను కావాలనుకుంటున్నావు. నీకు ఇదివరకే పిల్లలున్నారు, 2 పిల్లలున్నారు. కానీ నీవు మరొకరు కావాలని కోరుచున్నావు. నా సహోదరి, పరలోకపు దేవుడు దానిని నీకు అనుగ్రహించునుగాక. ఇక్కడకు రమ్ము. నేను కేవలం చేతులుంచగోర్చున్నాను. ప్రియమైన దేవా, ఈ స్త్రీ యొక్క హృదయ వాంఛను ఆమెకు దయచేయుము. ఎందుకంటే అది ఒక యోగ్యమైన కారణమై ఉన్నది. యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వెళ్ళి బిడ్డను పొందుకో. దేవుడు ఒక మంచి దేవుడై ఉన్నాడు. నీవు దానిని నమ్ముచున్నావా? మనకు ఏమి అవసరమైనదో అదంతా ఆయనకు తెలుసు. మనము నమ్మినట్లయితే ఆయన మన ప్రతి అవసరతను మనకు సమకూర్చుతాడు. ఆయన ఇట్లన్నాడు, మీరు నమ్మగలిగితే. నేను ఎక్కడో నీతో కరచాలనం చేశాను. అదెక్కడో నాకు గుర్తులేదు, కాని ఎక్కడో నేను నీతో కరచాలనం చేశాను. నాకు సరిగ్గా జ్ఞాపకము లేదు. అయితే మనము ఎక్కడో ఉన్నాము. ఈరోజు ఎక్కడో ఉన్నాము. అయితే అదెక్కడో నాకు తెలియదు. అయితే దాని గురించి మాట్లాడుటకు మనమిక్కడ లేము. మాట్లాడుటకు లేదా ప్రార్థన చేయుటకు, నన్ను ఇంకొకరి కొరకు ప్రార్థన చేయమని కోరడానికి నీవిక్కడ ఉన్నావు. అది నిజము. అతడిక్కడ లేడు. అతడు జార్జియాలో వ్యాధితో ఉన్నాడు. అతడు భౌతికంగా వ్యాధితో ఉండడం మాత్రమే కాదుగాని అతడు ఆత్మ సంబంధంగానూ జబ్బుతోనున్నాడు. అతడు నీ బంధువై ఉన్నాడు. నీవు అతని కొరకు నిలబడ్డావు గనక దేవుడు దీని గురించి జాగ్రత్త వహిస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్ముచున్నావా? ఇక్కడకు రమ్ము. మనము కలిసి ప్రార్థిద్దాము. ప్రియమైన దేవా, ఈ మనుష్యుడు వెళ్ళి మరియు ఆ వ్యక్తి దేవుని కొరకు ఏడుస్తూ ఉండుటను కనుగొనున్నట్లు అతని యొక్క హృదయ కోరికను అతనికి దయచేయుము. యేసు నామములో నేను దానిని అడుగుచున్నాను. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. సందేహించవద్దు. నీ హృదయమంతటితో నమ్ము. ఎలాగున్నారు? అప్పుడు నీతో కరచాలనము చేయుటకై నేను కావాలని నీ చెయ్యి అందుకోకపోవడం కాదు. నీవు నీ చెయ్యిని చాపినప్పుడు నేను ఒక దానిని గమనించుచున్నాను. అది చాలా చీకటిగా నల్లగా ఉన్నట్టి ఒక ఛాయ అయి ఉన్నది. కారణము అదే. నేను నీ చెయ్యి పట్టుకుంటే దాన్ని ఆ విధంగానే కనుగొంటానని నాకు తెలుసు. చూడండి, అయితే అది క్యాన్సర్ అయి ఉన్నది. దానిని దేవుడు కదిలించి వేయగలరని నీవు నమ్ముచున్నావా? అది నీ ఎడమ ప్రక్క రొమ్ముపైన ఉన్నది. తిరిగి కాలిఫోర్నియాకు వెళ్ళి నీవు బాగైనందుకు ప్రభును స్తుతించాలని కోరుచున్నావు. నీవు కోరడం లేదా? నా భావమేమిటో గ్రహిస్తున్నావా? మనము ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడైనట్టి యేసు క్రీస్తు నామములో పిల్లలు దేవుని రొట్టెను తినుచుండగా ఈ బిడ్డ కూడా విశ్వాసమును ఆనందించునుగాక. అతని స్వస్థత కొరకు ఆయన ఇప్పుడు అతనికి ఇచ్చునట్టి దేవుని యొక్క రొట్టెను ఆనందించునుగాక. యేసు నామములో అతడు వెళ్ళి బాగవునుగాక. ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. నీ హృదయమంతటితో నమ్ముము. ఎలాగున్నారు? ఇది ఒక అద్భుతమైన సమయము కాదా? ఒక గౌరవప్రదమైన భయము ప్రజలపైకి దిగివచ్చినట్లుగా కనిపిస్తున్నది. లేదా నా చెవులకు అది ఎలా వినిపిస్తుందంటే ఏదో అంటూ వెళ్ళుచున్నట్లు ఉన్నది. కేవలం ఇలా అన్నట్లు అటువంటి ఒక శబ్దము చేయుచున్నది. చూడండి, అది పిల్లల యొక్క రొట్టె అయి ఉన్నది. చూశారా? అది మీది. అది మీ కొరకే అయి ఉన్నది. అది నా కొరకు కాదు. అది మీ కొరకే అయి ఉన్నది. సరిగ్గా ఇప్పుడు ఈ సమయంలో నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నేను బాగానే ఉన్నాను. అయితే నాకు అవసరం ఉన్నప్పుడు అది నా కొరకును రొట్టె అయి ఉన్నది. అది మీ కొరకు రొట్టె అయి ఉన్నది.
అది ప్రోత్సాహమై ఉన్నది. అసలు వ్యాధియే లేని మీకు చెప్పుచున్నాను. అది మన హృదయములను దేవుని ఎదుట ఉప్పొంగజేస్తుంది. ఆయన చేస్తానని చెప్పిన ఇది సరిగ్గా తగిన ఋతువులో జరుగుచున్నది. మరియు సొదొమ దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడలో జరుగును. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడినప్పుడు అట్లే జరుగును. చూశారా? మరియు ఇదిగో, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు ప్రజల హృదయములను తండ్రి తట్టుకు త్రిప్పును. చూశారా? చూశారా? మరియు పిదప నీతిమంతులు దుర్మార్గుల ధూళి మీద నడిచి వెళ్తారు. కొలిమి కాలునట్లు వారు కాలుతారు. చూడండి, భూమి అట్లు కాలును. అది జరగబోచున్నదని మనం చూస్తున్నాము. మరియు అగ్ని పర్వతాలు భూమి మీదంతటా వ్యాపిస్తాయి. మరియు ఆకాశములు అగ్నితో రగులుకుంటాయి. ఓ యుగముల బండా, ఇప్పుడును మరియు అప్పుడును నా మీద కనికరము చూపుము. నీవు ఎలాగున్నావు? సరే, ఒక విషయం, నీకు స్త్రీ సంబంధమైన సమస్య ఉన్నది. ఇతరమైనవి కూడా ఉన్నవి. నీకు నరాల ఉద్రిక్తత ఉన్నది. సరిగ్గా నరాల ఉద్రిక్తత వచ్చే ఆ వయసులో ఉన్నావు. అన్ని విధములైన క్లిష్ట పరిస్థితులున్నవి. అయితే నీవు ఒక కోరికను కూడా కలిగి ఉన్నావు. అది పరిశుద్ధాత్మను పొందుకోవాలని అయి ఉన్నది. అది నిజము. అదే నీవు నమ్ముచున్నావా? నీవు సమస్తమును ఒప్పుకున్నావా? నేను నీ మీద చేతులుంచి దానిని చేయమని దేవునిని అడిగితే పరిశుద్ధాత్మ వస్తాడని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? మనము ప్రార్థన చేద్దాము. ప్రియమైన దేవా, అపోస్తలుల విధానములో నేను ఈ స్త్రీపై నా చేతులుంచి మరియు ఆమె పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకోవాలని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమె దానిని పొందుకొనుగాక. ఆమేన్. దానిని సందేహించకు. అది నీకు చెందియున్నది. చూడండి, అది నీదై ఉన్నది. అది పిల్లల రొట్టె అయి ఉన్నది. స్త్రీ సంబంధమైన సమస్య అని నేను చెప్పినప్పుడు నీకు ఒక వింతైన భావన కలిగినది కాదా? ఎందుకనగా నీకు ఉన్నది అదే అయి ఉన్నది. ఇప్పుడు నీవు బాగవుతావని నీవు నమ్ముచున్నావా? కేవలం ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళు. ఎలాగున్నావు? నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? ఎంతో కాలం క్రితం నీవు తిన్నట్లే నీవు తినగలగబోచున్నావని నీవు నమ్ముచున్నావా? మంచిది. వెళ్ళి, ప్రభువా, నీకు కృతజ్ఞతలు, నేను దానిని నమ్ముచున్నాను అని చెప్పుము. ప్రభు యొక్క సన్నిధి ఆ వెన్ను సమస్య నిన్ను విడిచి వెళ్ళబోచున్నదని మరియు నీవు బాగవ్వబోచున్నావని నీవు నమ్ముచున్నావా? మంచిది. ప్రియమైన దేవా, నీకు కృతజ్ఞతలు అని చెప్తూ వెళ్ళుము. మరియు దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. నీవు బాగవుతావని, దేవుడు నిన్ను బాగు చేస్తాడని, మరియు నీవు ఏ కీళ్ల జబ్బును కలిగి ఉండక బాగుగా ఆరోగ్యంగా ఉంటావని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళుము. ఇట్లు చెప్పుము, ప్రభువా, నా హృదయమంతటితో నేను దానిని స్వీకరిస్తున్నాను మరియు నేను దానిని నమ్ముచున్నాను. అక్కడున్న మీరంతా దాని విషయమై ఏమని నమ్ముచున్నారు? సరిగ్గా ఇక్కడున్న నీవు అక్కడ సరిగ్గా నీ ప్రక్కనే కూర్చునియున్న ఆ స్త్రీపైన నీ చేతినుంచుము. ఉబ్బు నరాలు మరియు కీళ్లవాపులు ఆమెను వదిలిపెడతాయని ఆమెతో చెప్పు. ఆమె ఎప్పుడైతే దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు బాగవుతావని నీవు నమ్ముచున్నావా? ఇంటికి వెళ్ళి మరియు బాగవుము. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ మార్గమున వెళ్ళి మరియు ఇట్లు చెప్పుము, ప్రభువైన యేసు, నీకు కృతజ్ఞతలు. ఎలాగున్నావు? స్త్రీ సంబంధిత సమస్య నిన్ను కూడా విడిచిపెట్టబోతుందని మరియు నీవు బాగవుతావని నీవు నమ్ముచున్నావా? వెళ్ళి మరియు ఇట్లు చెప్పుము, ప్రభువా, నీకు కృతజ్ఞతలు. ఎలాగున్నావు? ఏమిటి? మాయ్, నాకు నీ పేరు తెలుసు. నేను బ్యాప్టిస్టు సంఘానికి సంఘ కాపరిగా ఉన్నప్పుడు నాకు తెలుసు. టాటేన్, సహోదరి డెల్లా టాటేన్. ఇప్పుడు నీవు వెన్ను సమస్యతో బాధపడుతున్నావు. ఇప్పుడు అంతా బాగవ్వబోతుంది. ఆయన నిన్ను బాగు చేయబోచున్నాడని నీవు నమ్ముచున్నావా? సంవత్సరాల క్రితం అక్కడ దిగువన ఆ మిల్టౌన్ బ్యాప్టిస్టు సంఘములో ఏమి జరిగినదో నీకు జ్ఞాపకమున్నదా? ఈ రోజున కూడా ఆయన అదే దేవుడై ఉన్నాడు. నా సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. జార్జ్ రైట్, నీవు ఎక్కడున్నావు? నీకు జ్ఞాపకమున్నదా? నీవు నమ్ముచున్నావా? ఈ అభిషేకముతో నేను నీ మీద నా చేతులుంచితే నీవు బాగవుతావని నీవు నమ్ముచున్నావా? ఇక్కడికి రమ్ము. యేసుక్రీస్తు నామములో ఈమె స్వస్థపరచబడునుగాక. ఆమేన్.
విశ్వాసముంచుము. సరే, మీరందరూ మీ పూర్ణ హృదయముతో నమ్ముచున్నారా? ఇప్పుడు ఆ స్త్రీని చూచుటకు అది పాతకాలపు జ్ఞాపకాలను ఎంత బాగుగా జ్ఞాపకములకు తెస్తున్నదో. ఆమె పేరు నాకు గుర్తు రావడం లేదు. అయినను నేను టాటేన్ అది నిజం. ఓ అవును, ఆమె కుమార్తె బెర్టీ. అవును, అది నిజం. అది ఖచ్చితంగా నిజం. నేను నా ఆధీనములో లేనని అనుకోకండి. నేను కొద్దిగా, మీకు తెలుసా, అది ఒక విధంగా నేను దానిని వివరించలేను. అయితే నీ వెన్ను సమస్య పోయినది. అమ్మా, వెళ్ళి ప్రభువును స్తుతించి మరియు ఇట్లు చెప్పుము: ప్రభువా, నీకు కృతజ్ఞతలు. నీ గుండె సమస్య కూడా బాగవుతుందని నీవు నమ్ముచున్నావా? కేవలం వెళ్ళి సంతోషించుము మరియు ప్రభు అయిన యేసు నీకు కృతజ్ఞతలు అని చెప్పి మరియు దానిని నమ్ముము. మంచిది. ఇప్పుడు విశ్వాసముంచుము, సందేహించవద్దు. శ్రీ, రండి. నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీకు అనేక సమస్యలున్నవి. నీకు వెన్ను సమస్య కూడా ఉన్నది. దేవుడు నిన్ను స్వస్థపరచబోచున్నాడని నీవు నమ్ముచున్నావా? మంచిదే. సంతోషిస్తూ వెళ్ళుము. అది నీవు ఆ విధంగా అనుభూతి చెందునట్లు చేసేది ఆయనే. ప్రభువుకు కృతజ్ఞత చెల్లించు. సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. హాయ్ బాబు, దేవుడు ఆ బిడ్డ యొక్క నరాల ఉద్రిక్తతను స్వస్థపరచబోచున్నాడని నీవు నమ్ముచున్నావా? నీవు దానిని నమ్ముచున్నావా? మంచిది. హాయ్ మిత్రమా, నన్ను నీతో కరచాలనం చేయనిమ్ము. ప్రియమైన దేవా, ఈ చిన్న బిడ్డలో నుండి ఆ దుష్టమైన దానిని తీసివేయుము మరియు అతడు బ్రతికి మరియు సాధారణముగా ఉండునుగాక. యేసు నామములో ఆమేన్. సహోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు దానిని నమ్ముచున్నావు. నీవు నమ్మడం లేదా? నీవు బాగవుతావు. అస్సలు ఏమీ సందేహించకు. గుండె జబ్బులు కలిగి ఉండుటకు చాలా యవనస్తుడవు. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? వెళ్ళి ఇట్లు చెప్పుము: ప్రభువా, నన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞతలు. దేవుడు ఆ కడుపు సమస్యను స్వస్థపరిచి మరియు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముచున్నావా? వెళ్ళుము, సంతోషించుము మరియు ప్రభువా, నీకు కృతజ్ఞతలు అని చెప్పుము. ఆయన ఇంకనూ దేవుడై ఉన్నాడు. ఆయన కాడా? మీరు చేయవలసిన ఒకే ఒక్కటి ఏమిటనగా కేవలం నమ్మడమే. అది నిజం కాదా? అంత్యదినములలో మనుష్య కుమారుని మీరు నమ్ముచున్నారా? కొద్ది నిమిషాల క్రితం ఇక్కడ ఒకటి జరిగినది మరియు అదెక్కడో కనుగొనుటకు ప్రయత్నిస్తున్నాను. ఎవరో విశ్వాసమును కలిగి ఉండి మరియు ఒక దానిని చేశారు. లేదా బహుశా వచ్చే ఆదివారము నేను వారిని తీసుకుంటాను, లేదా తీసుకోగలిగినప్పుడు తీసుకుంటాను. నీవు అదిగో, అది మరలా జరిగినది. నీవు నీ చేయిని పైకెత్తావు. దేవుడు ఆ గుండె జబ్బును స్వస్థపరచగలడని, నిన్ను బాగు చేయగలడని నీవు నమ్ముచున్నావా? బయట అక్కడున్న నీ కుమార్తెను బాగు చేయగలడని నీవు దానిని నమ్ముచున్నావా? శ్రీమతి నెఫ్, నీవు నమ్ముచున్నావా? లియో నెఫ్, నీవు నాకు తెలియదు. అయితే నీవు అదే అయ్యున్నావు. నీకు గుండె సమస్య ఉన్నది మరియు నీ చిన్న పాపకు మూత్రపిండాల సమస్య ఉన్నది. ఆమె బాగవ్వబోచున్నదని నీవు నమ్ముచున్నావా? నీ విశ్వాసము నిన్ను బాగుచేస్తుంది. నీ హృదయమంతటితో నమ్ముము. ఆ వెనుక కొలనులో అక్కడ కడుపు సమస్యతో నిలబడి ఉన్న నీవు, యేసుక్రీస్తు నిన్ను బాగుచేశాడు. నీవు నమ్ముచున్నావా? ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఒకరిపై ఒకరము చేతులుంచుదాము. ఓ, మనము ఉన్నట్టి గడియను గూర్చి ఆలోచించండి. కాలమును గూర్చి ఆలోచించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధిలోనే మనము ఉన్నాము అనే దానిని గూర్చి ఆలోచించండి. ఈ చివరి దినములలో ఆయన దీనిని చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. నేను ఈ చేతి రుమాలపై నా చేతులుంచి ఉన్నాను. ప్రియమైన దేవా, ప్రజల శరీరముల యొక్క స్వస్థత కొరకు నీవు ఈ చేతి రుమాళ్లను ఆశీర్వదిస్తావని యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థించుచున్నాను. ఇప్పుడు మీరు ఒకరిపై ఒకరు చేతులుంచి ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరములోని అవయములై ఉన్నారు. హృదయ రహస్యాలను బయలుపరిచి మరియు ఈ విషయాలను చేస్తానని వాగ్దానం చేసిన అదే పరిశుద్ధాత్మ ఆయనే మీలో ఉన్నాడు. మీరు ఆయనలో ఒక భాగమై ఉన్నారు మరియు ఆయన మీలో ఒక భాగమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన దీనిని చెప్పి ఉన్నాడు: నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. అది మీరే. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇప్పుడు మీ కొరకు మీరు ప్రార్థించుకోకండి. మీరు మీ చేతుల నుంచినట్టి వ్యక్తి కొరకు ప్రార్థించండి, ఎందుకనగా వారు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు మనము కలిసి ప్రార్థిద్దాము.
మరియు ఈ భవనములో ఒక్క బలహీనుడు కూడా ఉండకుండునుగాక. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, మనం ఇంకా ఎందుకని వేచి ఉంటాము? ఇదిగో అది ఇక్కడే ఉన్నది. మనము దేని గురించి మాట్లాడుకున్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా ఇక్కడ ఉన్నాడు. ప్రియమైన యేసు, మేము నీ సన్నిధిని గుర్తిస్తున్నాము. ఈ మధ్యనే ఒక దినమున ఆ చిన్న బిడ్డ మరణమయ్యున్న తర్వాత విశ్వాస సహితమైన ప్రార్థన వలన నీవు ఆ బిడ్డను తిరిగి జీవములోనికి తీసుకొని వచ్చావు. ప్రియమైన దేవా, మేము వారిని చేరలేని అనేక మంది ఇక్కడున్నారు. సమయం గడిచిపోతుంది. అయితే వారు ఒకరిపై ఒకరు చేతులుంచి ఉన్నారు. వారు విశ్వాసులై ఉన్నారు. మృతులలో నుండి లేచిన వాడై నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో మేము కూర్చుని ఉన్నాము. సాతానా, నీవు ఓడించబడ్డావు. యేసుక్రీస్తు నిన్ను ఓడించాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచి మరియు అంత్యదినములను గూర్చిన ఈ వర్తమానమును నిర్ధారిస్తూ ఈ రాత్రి మా మధ్య నిలబడి ఉన్నాడు. ఈ ప్రజలలో నుండి బయటకు రా. యేసుక్రీస్తు నామములో వారిని విడిచిపెట్టు. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు మరియు నీవు వెళ్ళగొట్టబడ్డావు. యేసుక్రీస్తు నామములో ఈ సంఘ సమూహమును విడిచివెళ్ళు. ఇప్పుడు మీలో మీ స్వస్థతను అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరూ లేచి మీ పాదములపై నిలబడండి. మీ స్వస్థతను స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరూ లేచి మీ పాదములపై నిలబడండి. ఇప్పుడు మీ చేతులను పైకెత్తి ఆయనను స్తుతించండి. నేను ఇప్పుడు నా స్వస్థతను స్వీకరిస్తున్నాను. దానిని దేవునితో చెప్పండి. నేను ఇప్పుడు నా స్వస్థతను స్వీకరిస్తున్నాను. నీవు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న క్రీస్తువు. నేను ఇప్పుడు నిన్ను నమ్ముచున్నాను. నా అవిశ్వాసం విషయంలో నీవు నాకు సహాయము చేయుము. ఆమేన్. మీరు ఆయనను ప్రేమించడం లేదా? అలాగైతే మనము ఆయనను స్తుతించుదాము. ఇక్కడున్న సహోదరుడు వచ్చి మనకు వీడ్కోలు చెప్పుచుండగా ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకెత్తి ఆయనను స్తుతించండి.